ఆల్రెడీ మంచి జాబు, మంచి ప్రొఫెషన్‌లో ఉండి, మంచి ఇన్‌కమ్ 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటూ బయట బ్యాంక్ మేనేజర్‌గా అయినప్పుడు గూడా ఈ బిజినెస్ యొక్క గొప్పతనం తెలుసుకొని 10 మందికి మంచి చేయాలి. నా ద్వారా 10 మందికి ఆరోగ్యం రావాలనే ఉద్దేశంతో ఎంతో డెడికేషన్‌గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. బాబురావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ సార్. రవి సార్, థాంక్ థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. కంటిన్యూ ద సెషన్ సార్. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ థాంక్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నరేష్ సార్కి, తిమోతి సార్కి, రవి సార్కి, ఆనంద్ సార్కి, సురేష్ సార్ గారికి, ఎంఎస్ఆర్ గురువు గారికి చాలా సంతోషం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రాయపాటి బాబురావు. మాది కొల్లూరుపాడు, ఉలవపాడు దగ్గర కొల్లూరుపాడు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మా అమ్మ నాన్నకి మేము 6 సంతానము. నేను లాస్ట్ అబ్బాయిని. ముగ్గురు అక్కలు, 2 అన్నలు. ఆ, అయితే ఆ, మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. అందరికీ ముగ్గురు పిల్లలు అలాగా అంతా మామూలుగా సెటిల్ అయిపోయారు. చివరికి చివరికి నేను వచ్చేసేళ్ళకి చిన్నోడిని కాబట్టి అందరికీ ఎవరు చదువుకోలేదు మా ఇంట్లో. నేను ఒక్కనే చదువుకున్నాను. ఇంకా వాళ్ళందరికీ మ్యారేజ్‌లు అయిపోయి, పెళ్ళిళ్ళు అయిపోయి, ప్లస్ పిల్లలతోటి అయిపోయిందనమాట. నేను టైం ఎక్కువ తీసుకున్నాను. అంటే జాబ్ వచ్చేదాకా చేసుకోకూడదు కాబట్టి ఆ విధంగా ఎక్కువ టైం తీసుకున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి న్యూక్లియర్ కెమిస్ట్రీ, బీఈడీ. చేసిన తర్వాత నేను ఇలాగా బ్యాంక్ జాబ్ కొట్టడం జరిగింది. అంటే నా టెస్టిమనీ గురించి నాకు తిమోతి సార్ చాలా సార్లు అడిగాడు. నా దగ్గర ఏం పెద్దంత సక్సెస్ లేదు గాబట్టి, మొన్నే కదా బ్రాంజ్ అయింది. ఇంకా సిల్వర్ అవ్వలేదనే ఉద్దేశం మీద నేను దాటవేస్తా వచ్చాను. కాకపోతే తిమోతి సార్ కొద్దిగా గట్టిగా "సార్ మీరు రావాలి" అని చెప్పటం, మాట్లాడటం, చెప్పటం జరిగింది. ఆహ్, ఫస్ట్ నేను కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యాను గానీ, సరే ఏదన్నా కొంత నా వల్ల నా టెస్టిమనీని ఒక్కడన్నా కొద్దిగా యాక్టివేషన్ అయితే అదొక సంతోషం అనే ఉద్దేశం మీద ఈరోజు నా టెస్టిమనీని పంచుకోవడం జరుగుతుంది. యాక్చువల్‌గా మాది చాలా, చాలా ప పేద కుటుంబం. అంటే మామూలుగా పేదంటే చాలా పేదే ఇంకా. నేను దానిలో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అంత పేదరికంలో ఉండి గూడా నేను ఇలా రావటానికి కారణం ఆ పేదరికమని నేనెప్పుడు నమ్ముతుంటాను. ఎప్పుడు గూడా నేను నా గతాన్ని ఎప్పుడూ మర్చిపోను. ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటా ఉంటాను. నేను చూసుకుంటా ఉంటాను. మా నాన్నగారు నేను నేను పుట్టే టయానికి ఒక చిన్న వెట్టి చాకిరీలాగా, వెట్టి పనిలాగా చేసేవాడనమాట. ఒక రైతు దగ్గర, ఆసామి దగ్గర. ఆహ్, నాకు ఊహ తెలిసిన తర్వాత చిన్న చిన్న బిజినెస్ చేసేవాడు. మా అమ్మ అయితే నేను పుట్టినప్పటి నుంచి నేను లాస్ట్ ఉన్నా కదా! నేను ఒక 3, 4 ఇయర్స్ వచ్చేటప్పటి నుంచి గంప ఎత్తుకొని కాయలు ఇల్లిల్లు తిమ్మి కాయలు అమ్మేదనమాట. మామిడికాయలు, జామకాయలు చుట్టుపక్కల విలేజెస్‌లో. చాలా కష్టపడి మమ్మల్ని అందరిని పెంచారు. ఆరుగురికి కూడా మా ఐదుగురు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలకు గూడా, వాళ్ళ పిల్లలకు గూడా, అందరికి కూడా ఈ పని చేసుకుంటేనే మంచి మంచి కుటుంబాలకిచ్చి పెళ్లి చేయటం గాని, కట్నం కానుకలు గాని, వాళ్ళ పురుళ్ళు గాని అన్నీ వాళ్ళు చేయగలిగారనమాట. చాలా గొప్ప సంతోషము. మనం ఇద్దరు, ముగ్గురు పిల్లలకే మనం ఇంత జాబులు పెట్టుకొని, ఇంత సాలరీ పెట్టుకొని చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాము. వాళ్ళని చూసి మనం ఎంతైనా నేర్చుకోవాలి. అయితే నేను చిన్నప్పటి నుంచి గూడా నా చదువంతా గూడా అంతా టోటల్‌గా నా ఎంఎస్‌సి ఎంఎస్‌సితో సహా అన్నీ గూడా గవర్నమెంట్ స్కూల్లే. గవర్నమెంట్ కాలేజీలే. ఎక్కడ ఒక రూపాయి పెట్టి చదివింది కాదనమాట. ఎందుకంటే ఆ ఆర్థిక పరిస్థితి అలాగనమాట. అందువల్ల నేనంతా గూడా గవర్నమెంట్‌దే. ఎక్కడా గూడా ప్రైవేట్ గాని, ఎక్కడా గూడా నేను చేసింది లేదు. అయితే నేనెలా చదివానంటే చిన్నప్పటి నుంచి గూడా మా అమ్మతో పాటు థర్డ్ మూడో ఆహ్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ నుంచి గూడా మా అమ్మ కాడ నుంచి పొద్దున్నే నేను, మా అమ్మ కలిసి పొద్దున్నే మలాటికోట నడిచిపోయేవాళ్ళమాట. ఇది జాంకాయల కోసం. మనలో ఈ నరేష్ సార్ గాని, సురేష్ సార్ గాని ఇక్కడ మలాటికోటోళ్ళున్నారు.
వాళ్ళకి తెలుసనమాట. మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఎలా ఉంటదనమాట. షార్ట్ కట్‌లో నడిచిపోతే. పొద్దున్నే నేను చీకటితో మేమిద్దరం ఎళ్లి కాయలు కోసుకొని వచ్చి అన్నం తినేసి మళ్ళీ స్కూలుకెళ్ళేవాళ్ళనమాట. మా అమ్మ కాయలకెళ్ళేదనమాట. అలాగా మా అమ్మ దాంట్లో మా నాన్న అప్పుడు తాటాకు కొట్టేవాళ్ళు గీసి కొద్దిగా పనులు చేసుకునేవాళ్ళు. మా నాన్నకి గూడా నేను అప్పుడప్పుడు సెలవులు ఉన్నప్పుడు సపోర్ట్ ఎళ్ళేవాడిననమాట. ఇలాగ ఆకు అందించడానికి, కట్టడానికి. అంటే నేను చెప్తుందేందంటే, నేను చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేసొచ్చాను. అంటే ఇదొక్కటి నేనేదో చదువుకొని ఇయన్నీ వదిలిపెట్టేసి కాదు గానీ, మన నేనొక్కడినే గాదు, మనోళ్ళు చాలా మంది ఇలాగ పనులు చేసుకుంటానే వచ్చినోళ్ళు. అంటే నాకు ఒక బేల్దారి పని తప్పితే మిగతా అన్ని పనులు చేశాను. అన్ని పనులు నాకు మంచి నైపుణ్యం కూడా ఉందనమాట. అంత కష్టపడి చేసేవాళ్ళమనమాట. మా చదువులు గూడా నైన్త్ క్లాస్ దాకా గూడా ఇంకా డిగ్రీలో కూడా చేసాం పనులు అన్ని పనులు చేసాము. నైన్త్ క్లాస్ దాకా గూడా మధ్యాహ్నం ఎగ్జామ్ ఉందనుకో పొద్దునంతా పనికి పోయొచ్చి మధ్యాహ్నం ఎగ్జామ్‌కి పోయేవాడిననమాట. అలా చదువుతా వచ్చాను. ఈ పేదరికము 10థ్ దాకా బానే ఉంది. ఎందుకంటే 10థ్ తర్వాత కొంచెం ఇంటర్మీడియేట్ తర్వాత కొంచెం ఎక్కువయిందనమాట. మేమెప్పుడు గూడా మా ఊర్లో కొద్దిగా ఎక్కువ మందిం గూడా ఇంట్లో డబ్బులడిగి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసేవాళ్ళం కాదు పిల్లలం అందరం గూడా. ఆ టైంలో అందరం పనులకెళ్ళిపోయి ఎవరి పాటికి వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవటం, బట్టలు తీసుకోవటము. అలాగా మా అవసరాలు మేము తీర్చుకునే విధంగా గాని, అంతేగాని తల్లిదండ్రులు కొనీయలేదు, తల్లిదండ్రులు చేయలేదు అన్న కాన్సెప్ట్‌లో మేము ఉండేవాళ్ళం కాదనమాట. ఇలా ఉన్న పక్షంలో నేను చదువు కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియేట్ ఇక్కడే అయిపోయింది. అదే నేను చెప్పాలనుకుందేంటంటే, నేను ఇంటర్మీడియేట్‌లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానన్నమాట. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే, మాలో ఉన్న స్టూడెంట్స్ ఎక్సలెంట్ అంటే ఎక్స్‌పర్ట్స్ అందరూ గూడా వేరే ట్యూషన్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయారన్నమాట. మారారన్నమాట. నన్ను గూడా మారమన్నారు. అప్పుడు నేనేమన్నాను, ఇంటర్మీడియేట్ జస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందంతే. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎతుక్కోవాలి గానీ, కొత్త దానికెళ్ళటం ఎందుకని, ఫెయిల్ అయిన సబ్జెక్ట్‌లో 75కి మళ్ళీ 65 మార్కులు తెచ్చుకోగలిగాను. జస్ట్ వితిన్ 3 మంత్స్‌లోనే. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చేళ్ళకి 75కి 75 2 సబ్జెక్టుల్లో. 70 ఔట్ ఆఫ్ 75, 75 తెచ్చుకున్నాననమాట. అంటే నేనేందంటే చిన్నప్పటి నుంచే నాకెవరు చెప్పలేదు. అది ఉండమని, ఆడెళ్ళమని, ఆ ఆలోచన ఉండమని చెప్పలేదు. ఎప్పుడైతే మనలో మనకి ఆ ఆలోచన వచ్చిద్దో, ఎప్పుడైనా మనం నిలబెట్టిద్దని నేను నమ్ముతుంటాను. ఇంకొకటేందంటే నాకొక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉండింది చిన్నప్పుడు. ఏందంటే ఒక వ్యక్తి నచ్చకపోతే అతని మీద సాడీలు చెప్పటము, అతన్ని గురించి తప్పుగా చెప్పడమో కాదు గానీ, అతని నుంచి నేను దూరంగా ఉంటాను. మాట్లాడననమాట. సపోజ్ ఎగ్జాంపుల్ మా పెదనాన్న, మా పెద్దమ్మ నన్ను బాగా చూసుకున్నారు. అంటే వాళ్ళ పిల్లలు లేరు. మమ్మల్ని అందరిని ఆయనే చూసుకున్నాడనమాట. కొంచెం మాటగారి అన్ని విధాలుగా ఉన్న అతను. నాకు కొన్ని మాటలు నచ్చలేదన్న ఉద్దేశ్యం మీద అతని దగ్గర నాకు డబ్బులు అవసరమైన ఎడ్యుకేషన్ చదువు పరంగా, అన్నిటి పరంగా నేను 5 సంవత్సరాలు అతనితో పలకలేదనమాట మా పెదనాన్నతోటి. అంటే అంతనమాట. నాకు అతని ద్వారే అవసరమైనా సరే, నాకు కొన్ని నచ్చలేదు గాబట్టి, అతని నుంచి నాకు ఏ సహాయం వద్దు తీసుకోను నేను. నేనెలా కష్టపడతాను. అలాంటి మనస్తత్వంతో నేను ఉండేవాడిని. ఆహ్, అయిపోయిందనమాట. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ గూడా నేను ఆహ్, మన సోషల్ వెల్‌ఫేర్ హాస్టల్‌లో మామిడిపల్లెం హాస్టల్‌లో ఉండేవాడిని. నాతో పాటు మా అన్నోళ్ళు, మా కజిన్స్ అందరూ మా ఇంటి పక్కనోళ్ళే. హాస్టల్‌లో ఉండి ఆహ్, జస్ట్ అన్నం తింటూ బయట రూములు తీసుకొని చదివేవాళ్ళనమాట. ప్రతి ఆదివారం ఇంటికెళ్ళేవాళ్ళు. నేను మట్టుకి డబ్బులు పెట్టలేం గాబట్టి హాస్టల్‌లోనే ఉంటూ సండే వచ్చినా గూడా ఎళ్ళలేకపోయేది ఇంటికి. ఎందుకంటే కారణం ఏం లేదు. ఎ ఎవరు చెప్పలేదు ఇలాంటియన్నీ. ఫస్ట్ టైమ్ నేను ఇలాగ చెప్తున్నాను. ఇది గర్వంగా కాదు గానీ, గొప్పేం గాదు గానీ, నేను పడిన బాధలు తెలియటం కోసం అంతే. వాళ్ళ పక్కింటి మా కజిన్స్ అందరూ గూడా వాళ్ళ అమ్మ, నాన్న కొద్దిగా మంచిగా తెచ్చి పెట్టగలిగేవారు. ఇది మటన్ గానీ, ఇంకేదైనా చికెన్ గానీ వాళ్ళెళ్ళినప్పుడు ఫిష్ గానీ. మా అమ్మ, నాన్నకి డబ్బులు లేవు గదా! మళ్ళీ నేను పోతే మళ్ళీ ఫీల్ అయిపోతారేమో పెట్టలేకపోతారని ఎక్కువ సార్లు పోయేవాడిని గాదు. మళ్ళీ పోతా ఉండేవాడిని అప్పుడప్పుడు. ఎక్కువ సార్లు వాంటెడ్‌గా ఖచ్చితంగా పోయేవాడిని కాదనమాట. హాస్టల్‌లో ఉంటే చదువుకుంటా ఉండేవాడిని. అంటే చిన్నప్పటి నుంచి గూడా నాకు నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా చదువు అని చెప్పేవాళ్ళు గాదు గానీ, మాక్సిమం నేనే అంటే చూసుకొని నేను ఏది భవిష్యత్తులో ఏదుంటది అన్న ఆలోచనతోటి మన సీనియర్స్‌ని కనుక్కోవటం, మా పెద్దన్నలతోటి చదువుకున్న వాళ్ళతో కనుక్కోవటం, అలా చేయటం జరిగేంది. అది గూడా ఎంఎస్‌సి న్యూక్లియర్ కెమిస్ట్రీ. ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే ఉంటది. ఇంకా మన రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. అది గూడా సంవత్సరానికొచ్చి ఏడుగురే చదువుతారు దాన్ని.
మిగతా అన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ మిగతా అన్ని కూడా చదువుతుంటారు కానీ అన్ని దిక్కులు ఉంటుంది కానీ ఆర్గానిక్ న్యూక్లియర్ కెమిస్ట్రీ వచ్చి ఆ 7 ఉంటారు సంవత్సరం మొత్తంలో. అలాంటి పరిస్థితుల్లో నేను చదివాను అనమాట. చాలా మంచి చదువు చదివాను. తర్వాత బీఈడీ చేశాను. ఒక్క మార్కులో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్. అంటే నేను బీఈడీ అయిపోయిన తర్వాత అందరూ డిఎస్సి కోచింగ్కి వెళ్తే 2008లో 2009లో అప్పుడే 2008లో అప్పుడే కొత్తగా గ్రూప్ 2 పడింది ఆ కామన్ సిలబస్లో. ఆ కామన్ సిలబస్లో మా సీనియర్స్ అందరూ కూడా హైదరాబాద్ ఆర్సిరెడ్డి కోచింగ్కి వెళ్ళి చదువుతూ ఉన్నారు. నా కాన్సెప్ట్ ఏంది, అప్పుడు స్కూల్ టీచర్ శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి. 1200 నుంచి 1400 లోపు 2 సంవత్సరాలు చేయాలి. అరే ఇదేంది ఇంత చదువు చదువుకొని 2 సంవత్సరాల దాకా 1200 1400 ఇటు చాకరీ లాగా చేయటం ఏందన్నట్టు అందరూ స్కూల్ టీచర్లు. మా కజిన్స్ అందరూ ఒక 5 6 ఉన్నారన్నమాట మా ఊర్లోనే, అందరు టీచర్లుగా. నా కొత్త మంది అనమాట. ఏదో కష్టపడేది ఏదో వేరే విధంగా ప్రయత్నిస్తే కొద్దిగా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అన్న ఉద్దేశం మీద నేను హైదరాబాదు మా ఫ్రెండ్స్ దగ్గర మా సీనియర్స్ హాస్టల్లో జాయిన్ అయి ఉంటారు కోచింగ్లో ఆర్సీ రెడ్డి దగ్గర. నేను చూసిద్దాం వెళ్ళాను అనమాట. జస్ట్ నా దగ్గర ఒక 500 కంటే ఎక్కువ ఉండొచ్చు, మేబీ ఒక 1000 రూపాయల లోపే ఉండే నా దగ్గర డబ్బులు కూడా. కానీ హాస్టల్ ఆర్సీ రెడ్డిలో గ్రూప్ 2 కోచింగ్ వచ్చి 10,000 ప్లస్ హాస్టల్ ఫీజులు మళ్ళీ నాకు డబ్బులు ఉండటానికి అన్నిటికీ కావాలి. ఇంటి దగ్గర పరిస్థితి లేదు. మా అన్నాళ్ళు అక్కోళ్ళ దగ్గర అప్పుడు ఆ పరిస్థితి లేదనమాట. కాబట్టి నేనేం చేశానంటే మా కుటుంబానికి ఎవరైతే శత్రువు ఉన్నాడు, అంటే శత్రువు అంటే శత్రువు అనకూడదు, ఆ రోజుల్లో కొద్దిగా మనస్పర్ధలు మా బంధువే మా మావయ్య అతడు. ఆయన్ని మేము ఎప్పటి నుంచో పలుక్కోము. అక్కడ హైదరాబాద్లో కొద్దిగా పని చేసుకుంటా ఉండేది, కొద్ది డబ్బులు ఉన్నాయి అతని దగ్గర. మేము పలక్కపోయినా నేను అక్కడి నుంచి రాకుండా ఆ 500 పెట్టుకుని అక్కడికి వెళ్ళి అతని దగ్గర డబ్బులు తీసుకొని అతను రిక్వెస్ట్ చేసుకుని అడిగి అక్కడే 10,000 తీసుకొని ఆడ కోచింగ్ జాయిన్ అయిపోయి కోచింగ్ అయిపోయేదాకా ఇంటికి రాలేదు. మధ్యలో ఒకసారి 2 సార్లు వచ్చాయి కానీ ఆ టైంలో అలాగనమాట. అంటే నేను ఎంత దిగజారానంటే అయితే పోయింది, నాకు విలువ పోతే పోయింది అన్నట్టు. నా అవసరం కాబట్టి అతని దగ్గరికి పోయి అడిగి దాంట్లో జాయిన్ అయిపోయేదాకా వచ్చానమాట. నా టైంలో అందరు బీఈడీ అయిపోయిన వాళ్ళు డిఎస్సి కోచింగ్ వెళ్ళారు. నేనేం గ్రూప్ టూ కోచింగ్కి వెళ్ళాను. ఇంకా నాకేమనిపించింది, అప్పుడే గ్రూప్ 2 5 మార్కులు మిస్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను వీళ్ళకి కాంపిటీషన్ ఇవ్వలేను కాబట్టి నేను కోచింగ్ కూడా టైం సరిపోదు కాబట్టి ఇంటికాడ కూర్చొని చదివాను అనమాట. అప్పుడు నాకు 1 మార్కులో మిస్ అయిపోయింది. 2 3 కోచింగ్లు తీసుకున్న వాళ్ళేమో చాలా తక్కువ చాలా దారుణంగా వెళ్ళారనమాట, జాబులు రాలేదు. అప్పుడు ఇంకా నేను స్కూల్లో చేస్తూ ఉన్నాను అనమాట. ఇంగ్లీష్ మీడియం స్కూలు సెయింట్ జోసెఫ్ ఉలవపాడులో చేస్తున్నప్పుడు నా ఫస్ట్ శాలరీ 3,300 ఫస్ట్ శాలరీ. అప్పుడు దాకా మా ఇంట్లో ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇబ్బందిగా ఉన్నాయంటే నా ఇల్లు చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. అంటే నేను పుట్టక ముందు కట్టిన ఇల్లు అనమాట, మా తాత ఇల్లు అది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఇంట్లో రావాల్సింది. అంటే 2 రూమ్లు ఉంటాయి. ఆ రూమ్లో ఒక రూమ్లో అప్పుడు దాకా మా అక్క వాళ్ళు స్నానాలు చేసే రూమ్ లాగా, ఇంకోటేమో మేము ఉండటానికి. అదే అనమాట ఇల్లు. ఆ రూమ్లో సగమే, అంటే ఇంకా ప్లాస్టింగ్ లేదు, ఏం లేదు, ఇంకేం లేదు దానికి. అప్పటికి నాకు ఎంఎస్సి అయిపోయింది, బీఈడీ అయిపోయింది, స్కూల్లో చేస్తున్నాను. నాకు కనీసం బుక్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట అది ఇక్కడ. నేనేం చేశాను, రాళ్ళు కొట్టుకొచ్చుకొని మామూలు చెట్లు కొట్టుకొచ్చుకొని కొమ్మలు ఆ ఆ బొక్కల్లోకి బాతి దాని మీద కర్రలు పెట్టుకొని దాని మీద బుక్స్ పెట్టుకొని చదివాను అనమాట. కనీసం ఇంట్లో ఒక మంచం కూడా ఉండేది లేదు. నేను పక్కింట్లోకి వెళ్ళి పడుకునేవాడిని, మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో, కజిన్స్ వాళ్ళ ఇంట్లో, ప్లస్ లేకపోతే స్కూల్లో పడుకునేవాళ్ళని పరుచుకొని. అంత పేదరికంకి వెళ్ళిపోయామన్నమాట. అంటే మా అన్నోళ్ళు మా మంచి ఇల్లు వాళ్ళు తీసుకున్నారు. నేను ఈ ఇంట్లోకి రావాల్సి వచ్చింది, ఇంకా తప్పలేదు, నాకు వచ్చేసాను అనమాట. మా ఇద్దరు అమ్మ నాన్న ముసలి వాళ్ళు, నేనున్నాను, నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చిందని గ్యారంటీ లేదు, ఏమైపోతానో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికి, మా అన్నోళ్ళిద్దరికి కొద్దిగా మంచి ఇల్లు, మా పెదనాన్న ఇల్లు అతనికి, మా ఇల్లు పాతిల్లు ఆయనకి ఇచ్చేసాం. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న పరిస్థితి ఏమైపోతానో తెలియదు. అలాగని నేను స్కూల్లో చెప్తానే ఫస్ట్
శాలరీ తోటి 2000 పెట్టి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నా. ఫస్ట్ జీతంతో 500 పెట్టి ఫోన్ కొనుక్కున్నాను. అనమాట నాది. ఇంక అప్పటికి మా ఇంట్లో ఒక రేడియో కూడా లేదు అసలు. ఇక ఏం లేదు, ఇంకా అర్థం చేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంకా వచ్చాను. 1 ఇయర్ స్కూల్లో చేసిన తర్వాత అప్పుడే 2.5 ఎకరా మాగాని నేను ఓన్గా పండించాను మా ఇంటి దగ్గర, మా ఓన్ ల్యాండ్. ఎందుకంటే పొలం ఉండి మేము చేసుకోలేకపోతున్నాం, పక్కన వాళ్ళు నవ్వుతారని ఆ కం ఆ ఆ కోపం మీద పట్టుదలగా తీసుకొని, మా అన్నయ్య వాళ్ళిద్దరు ఉన్నా సరే ఆ చిన్న చిన్న గొడవల్లో ఉన్న టైంలో నేను స్కూల్కి వెళ్తా ఇలా చేశాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత 2010 ఇది అయిపోయింది. ఇంక అప్పటి నుంచి ఇంకెప్పుడు ఇంక వ్యవసాయం చేయకూడదంటే కరువు అనమాట. ఇప్పటిదాకా ఏం పండలేదు మా దగ్గర. అంత కరువు వచ్చేసింది 2010 నుంచి. 16 సంవత్సరాల నుంచి కరువు అనమాట అక్కడ, ఏం పండవక. అప్పుడు నేను నంద్యాల వెళ్ళటం జరిగింది. నంద్యాల బ్యాంక్ కోచింగ్ 2010లో వెళ్ళాను ఏప్రిల్‌లో. 2012 ఏప్రిల్‌కి జాబ్ కొట్టుకొని బయటకు వచ్చాను అనమాట. అంటే అక్కడ ఎలా ఉంటదంటే కొంత వేల మంది ఉంటారు. 5,000 మంది, 10,000 మంది ఉంటారు. అక్కడ ఫుడ్ చాలా బాగుండదు. కొన్నిసార్లు మనకు హెల్త్ బాగాలేక ఇంటికొచ్చేవాడిని. అంటే 4 రోజులైనా మా అమ్మ చేతి వంట తినొద్దామని. కానీ ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మ 350-400 షుగర్ ఉండేది. ఆ షుగర్ ఉంటూ ఇల్లిల్లు తిరిగి కాయలమ్ముకుంటూ నాకన్నం పెడితే ఆ అన్నం దిగేది లేదనమాట నాకు. ఈ అమ్మ ఇంకెంతకాలం ఈ పేదరికము. ఆమె అన్నం పెడితే ఎంత కష్టపడొచ్చి నేను తినాలని మళ్ళీ ఎమ్మటే నేను వెళ్ళిపోయేవాడిని ఎలాగో దగ్గర. దీంట్లో నాకు మా చిన్నక్క, మా చిన్న బావ చాలా హెల్ప్ చేశారు నా చదువు విషయంలో. నేను మా అమ్మ వాళ్ళ మీద భారం వేయలేదు గానీ, నాకు మా చిన్నక్క, మా చిన్న బావ చాలా హెల్ప్ చేశారు. ఈ ఉద్యోగ విషయంలో గానీ, ఈ నంద్యాల ఎళ్ళటానికి మా అక్క, మా మా మేనకోడలు చైన్ పెట్టడం గానీ బ్యాంకులో. ఇలాంటియన్నిట్లో మా అక్క, మా చిన్న బావ నాకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళనెప్పుడు జీవితాంతం మర్చిపోలేను. వాళ్ళు చేసింది నాకు చాలా విషయాల్లో అన్నిట్లో వాళ్ళే ఉండేరనమాట. వాళ్ళందరికీ మీ తరపున నేను మీ ముందు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇలాగ ఎంత దారుణమైన పరిస్థితుల్లో నేను చేయటం లేదు మేడం. ఒకటే డిసైడ్ అయ్యాను. నేను జాబ్ కొట్టే ఇంటికి రావాలి. జాబ్ రాకపోతే అక్కడే ఉండాలన్నట్టు ఎళ్ళాను. 2010 ఏప్రిల్‌లో అక్కడికెళ్ళాను. 2012 ఏప్రిల్‌కి జాబ్‌తో వచ్చానన్నమాట. ఎలా కష్టపడ్డా అంటే నేనేదో గొప్ప చేశాను కాదు గానీ, నేను ఎప్పుడు గూడా గొప్పగా ఎప్పుడు ఎక్స్‌పోజ్ అవ్వలేదు. ప్లస్ ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయలేదు. మా రూమ్‌లో 2 రూమ్‌లున్నాయన్నమాట. 2 రూమ్‌లో 20 మందుండారు. ఆ 20 మందిలో నేను ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక విషయం నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక విషయం నేర్చుకున్నాను. నేను పోయి 2 సంవత్సరాలు జాబ్ కొట్టగలిగాను. వాళ్ళు నా తర్వాత 4 ఇయర్స్ తర్వాత కర్ణాటకలో క్యాషియర్ జాబ్‌లు కొట్టగలిగారు. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ, మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు, మనం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకొని, మనం సాధించుకుంటే అది ఎప్పుడైనా సాధించుకుంటాం గానీ, నాకన్నీ తెలుసు, అతను ఆర్గ్యూ చేసామనుకో అక్కడితో ఆగిపోద్ది మన డెవలప్‌మెంట్, మన గ్రోత్ అనేది. అదే విధంగా ఇక్కడ మనము మన వ్యవస్థలో అనేక రకాల ఈ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో ఇవి మనం చేసే బిజినెస్‌లో అనేక రకాల విమర్శలు రావచ్చు. అనేక రకాల ఆహ్, మాటలు రావచ్చు. వాటిని మనము సున్నితంగా మన ప్రయాణానికి ఏ విధంగా ఆటంకం రాకుండా చేసుకుంటూ పోతే మనం ఎప్పుడైనా సక్సెస్ సాధిస్తాము. నేను ఇది బలంగా నమ్ముతున్నాను. అయితే ఇక్కడ ఇది నా సక్సెస్ స్టోరీ. చిన్నప్పటి నుంచి నేను జాబ్ వచ్చేదాకా, ఇప్పుడు నాకు జాబ్ వచ్చి 14 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు మేనేజర్‌గా ఒక 7 సంవత్సరాల నుంచి మేనేజర్‌గా చేస్తున్నాను. అయితే ఇక్కడ నా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసి నాకు 10థ్ క్లాస్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది. 10థ్ క్లాస్ నుంచి. చాలా ఇబ్బంది పడేవాడిని. షుగర్ కూడా ఒక 10 ఇయర్స్ నుంచి అటాక్ అయింది. జాబ్‌తో పాటు. ఇప్పుడు ఇల్లు చూపించా కదా సార్! పాతిల్లు. ఆ ఇంటి ప్లేస్‌లో జాబ్ వచ్చిన ఏప్రిల్‌లో జాబ్ వస్తే సెప్టెంబర్‌లో ఇల్లు స్టార్ట్ చేశాను. నా దగ్గర ఏం లేవు. 50,000తో స్టార్ట్ చేశాను. 50,000తో స్టార్ట్ చేసి ఆడొక ఇల్లు కట్టి మా అమ్మ, నాన్నకి ఇవ్వగలిగాను. ఇల్లు కట్టిన తర్వాత నేను పెళ్లి చేసుకోవడం జరిగింది.
అప్పుడు కూడా ఎవరిని ఒక రూపాయి అడగలేదు. నా ఇంటికి ఎవరిని ఒక రూపాయి అడగలేదు. నా మా అమ్మ, నాన్న ఇద్దరు ముసలోళ్ళు. వాళ్ళిద్దరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చిన్న చిన్నగా కూడబెట్టుకొని ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని అప్పులు చేసుకుంటూ అలా ఇలాగ చేసుకొని ఈ ఇల్లు కట్టుకోవటం వల్ల ఈ టెన్షన్స్ వల్ల నాకు షుగర్ అటాక్ అయింది. లేకపోతే నేను మంచి అంతా పనులు చేస్తున్నాను. మంచి ఎక్సర్సైజ్ చేసేవాడిని. మంచి స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి నాకు ఈ షుగర్ రాకూడదు. కానీ నేను నా పేదరికం వల్ల ఆ పేదరికం నుంచి బయటపడటం కోసం ఎప్పుడు నాలో నలుగుతా ఉండేవాడిని. ఎందుకంటే నిద్ర పట్టేది కాదనమాట. ఈ యమ్మ ఎప్పుడు ఇంకా ఈ పేదరికం ఎప్పుడు? ఇంకెప్పుడు బయటికి పోతాం? ఇంకెప్పుడు బయటపడతాం? అన్న విధంగా కూడా నేను ఆలోచిస్తా ఉండేవాడిని గాబట్టి, ఈ ఇల్లు కట్టడం, అప్పులు జేసి, ప్లస్ ఇలాగ మ్యారేజ్ గూడా నాకు ఒక్క రూపాయి బయటోళ్ళ దగ్గర తీసుకోకుండా నేను చేసుకోవటం వల్ల కొంత మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఇలా షుగర్ రావడం జరిగింది. ఓకే. నేను ఇలా నెట్టుకొస్తా ఉన్నాను. అనేక రకాల మందులు వాడాను గానీ, నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి గానీ తగ్గట్లేదన్నమాట. అలాంటి టైంలో నేను నరేష్ సార్‌ని ఆహ్, కనెక్ట్ అవ్వడం జరిగింది. నరేష్ సార్ నాకు చెప్పడం జరిగింది. ఆ టైంలో నాకు నవంబర్‌లో 447 షుగర్‌కెళ్ళిందనమాట. ఆ టైంలో నాకు విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసిందనమాట. హై షుగర్ ఉండటం వల్ల చాలా ఇబ్బందయిపోయింది. అదే నేను హాస్పిటల్‌కెళ్ళుంటే ఇంకోటేంటంటే నాకు 2021లో 22లో మంచి మేజర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. తెలంగాణ ప్రమోషన్ వచ్చిన తర్వాత తెలంగాణకెళ్ళిన తర్వాత మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్‌లో ఇంకా మా వాళ్ళందరూ ఆశ వదిలేసుకున్నారు. ఏందంటే ఇక ఇతను చనిపోవటం కా గ్యారంటీ ఇంకా చాలా కష్టం ఇతను. ఎవరైనా వస్తే చూసి వెళ్ళండి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటా ఉండారు మెసేజ్. ఆ టైంలో కూడా నన్ను ఇన్సులిన్ ద్వారా ఆపరేషన్ చేయడానికి నాకు మళ్ళీ 10 రోజులు టైం తీసుకున్నారు. అంటే షుగర్ ఎక్కువ ఉండటం వల్ల. ఆ టైంలో నాకు ఇన్సులిన్ ద్వారా ఒక 5, 6 నెలలు నేను ఇన్సులిన్ ఎయాల్సొచ్చింది. తర్వాత చిన్నగా తగ్గించుకుంటూ మళ్ళీ మందులకొచ్చాను. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నాకు ఇక ఎక్కువైపోయిందనమాట ఇది. మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ గూడా. కాబట్టి ఈ టైంలో నేనేం జేశానంటే, అదే సార్ నాకు మంచి దేవుడిలాగా దొరికి, మంచి గైడ్ జేస్తూ, నాకున్న ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడుకి అతనితోని షేర్ చేసుకొని చేయటం వల్ల, అతను నాకు మంచి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ పరిచయం జేశారు. దీనివల్ల నాకు చాలా మంచి రిజల్టొచ్చింది. నేను కంటిన్యూ‌గా సార్ తోటి ఆహ్, మన తిమోతి సార్ గాని, ప్లస్ రవి సార్ గాని, నాకు అప్పుడప్పుడు మంచి మెడిసిన్స్ గైడ్ జేయడం వల్ల వాళ్ళంతా వాళ్ళ సలహాలతోటి నేను తగ్గించుకోగలిగాను. అది రిపోర్ట్ గూడా నేను పెట్టగలిగాను తిమోతి సార్‌కి. ఇలాగ నాకు పరిచయం చేసినందుకు తిమోతి సార్‌కి, నరేష్ సార్‌కి, తిమోతి సార్‌కి, రవి సార్‌కి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇంకోటి నేను రకరకాల ఊర్లు తిరుగుతున్నప్పుడు నాకు చాలా బిజినెస్‌లు చూసాను గానీ, బ్యాంక్ పరంగా ప్లస్ బిజినెస్ పరంగా చూస్తున్నాం గానీ, ఇలాంటి వెస్టేజ్ అంత గొప్ప మనస్తత్వం ఉన్నది. ప్లస్సు మంచి భావాలున్నది వెస్టేజి నేనెక్కడ చూడలేదు. ఇది చాలా మంచి వ్యవస్థని నేను నమ్మాను. అర్థం చేసుకున్నాను. ఇలాంటిది నా ద్వారా ఎవరికన్నా ఒకరికన్నా మేలు జరిగితే సంతోషం అనే ఉద్దేశ్యం మీద నేను నాకున్న జబ్బుని అంటే ఆహ్, షుగర్‌ని తగ్గించుకోగలిగాను. అంతకుముందు నాకు ఈ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల విపరీతమైన కాళ్ళు నొప్పులుండేదనమాట. మా మేడం నాకు కాళ్ళు నొప్పులు నొక్కకుండా నిద్రపోయేది లేదనమాట. అంత ఎక్కువగా ఉండేది. ఇంకోటి విటమిన్స్ లోపం వల్ల కాళ్ళు పిక్కల పట్టకపోయేది నిద్రలో. చాలా ఇబ్బందయిపోయేది. అది నాకు ఎవరు చెప్పినా గూడా సరిగ్గా దాని సమస్య సాల్వ్ చేసేది లేదనమాట. ఎప్పుడైతే మనకి డి విటమిన్ స్ప్రే, బి కాంప్లెక్స్, బి12 స్ప్రేలు నేనెప్పుడైతే యూజ్ చేయటం స్టార్ట్ చేశానో దీంట్లోకొచ్చిన తర్వాత, వితిన్ 4 మంత్స్‌లో ఒక్క రోజు కూడా నేను మా మిసెస్‌ని నాకు కాళ్ళు నొప్పులున్నాయన్న సింప్టమ్సే లేకుండా అయిపోయానన్నమాట. ఇది నాకు నిజంగా ఒక మిరాకిల్ లాగా ఉందన్నమాట. ఇది నేను నిజంగా అనుభవించాను. విధంగా మా సిస్టర్‌కి కూడా చేతుల మీద, కాళ్ళ మీద కొవ్వు గడ్డల్లాగొచ్చినియి. ప్లస్ ఆమెకి బ్యాక్ పెయిన్ ఎక్కువుండేది. తలనొప్పి ఎక్కువుండేది. ఫస్ట్ ఆమె నమ్మలేదు. నేను బలవంతంగా తీసుకెళ్ళి, "అక్క నువ్వు డబ్బులు కూడా ఇవ్వొద్దు. నేను చేస్తానని" హైదరాబాద్ తీసుకెళ్ళి అవి ఇచ్చి వచ్చాను. నిజంగా ఆమె ఎన్ని మందులు వాడిందో, ఎన్ని హాస్పిటల్‌లు తిరిగిందో, ఇవి వాడిన తర్వాత ఆమె కాళ్ళు నొప్పులు పోయినియి. కొవ్వు గడ్డలు కూడా
ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా కాకుండా ఆగినాయి అనమాట. నిజంగా నేను చాలా విషయాల్లో దీన్ని బాగా నమ్ముతున్నాను. అనేక టెస్టిమోనీలు నేను విన్నాను. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ, ఇప్పుడు నాలాంటోళ్ళు ఎంఎస్‌సి లేతే బీఈడీ యూనివర్సిటీ చదివొచ్చినోళ్ళు ఒక సక్సెస్ అవ్వటం కాదు గానీ, నాకు మన బ్రహ్మయ్య సార్, మన గేట్ అప్లైనర్ బ్రహ్మయ్య సార్ గాని, బీబీ మేడం గాని, రేపల్లి శ్రీనివాసరావు సార్ గాని, ఇలాంటి చాలామంది మన ఇంటి కూడా సురేష్ సార్ గాని, ఇలాంటి వాళ్ళకి మంచి సక్సెస్ లైఫ్ రావటం అనేది చాలా గొప్ప విషయము. ఎక్కడ ఏ వ్యవస్థలో ఇది ఉండదు. అందుకని నేను ఇది ఎప్పుడు కూడా హార్ట్‌ఫుల్‌గా నేను దీన్ని బిలీవ్ చేస్తున్నాను. ఇది చాలా మంచి వ్యవస్థ నేను ఇప్పుడు నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక సెవెంత్ క్లాసు చదువుకున్న అతనికి బయట ఏ విధంగా మార్కెట్‌లో జాబులొచ్చే పరిస్థితి లేదు. ఇంత డబ్బులతోటి ఇచ్చే అవకాశం ఎక్కడా లేదు. ప్రైవేట్ జాబులు ప్లస్ గవర్నమెంట్ అన్నీ కూడా ఒక క్వాలిఫికేషన్ అడుగుతాయి, కొన్ని ఎక్స్‌పీరియన్స్ అడుగుతాయి, ఇలాంటివి అడుగుతాయి. కానీ ఇక్కడ కష్టపడేవాడికి ఎవరికైనా సరే ఒకే విధమైన ప్లాట్‌ఫార్మ్ అనేది తీసుకురావటం, ఆ గౌతమ్ బాలి గారి సార్ గాని, గారికి గాని ఎంతో మనమంతా రుణపడి ఉంటాము. నాకు తెలిసి ఈ డెకేడ్‌లో ఈ డెకేడ్‌లో ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ మన సమాజానికి, మనలాంటి చాలామంది నిరుపేదలకు రావటం అనేది చాలా గొప్ప వరము. దీన్ని అందరూ ఉపయోగించుకొని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక బ్యాంక్ మేనేజర్‌గా నాకొక 1,50,000, 1,70,000 శాలరీ వస్తుంది. ఒక నేను దీని తర్వాత మళ్ళీ ఒంగోలులో గూడా ఒక చిన్న ఇల్లు కట్టుకోగలిగాను. దానికి ఒక రెంట్‌లు గూడా ఒక 30,000, 40,000 రెంట్‌లొచ్చే పా పాసిబిలిటీ ఉంది. అంటే నేనెందుకు చెప్తున్నానంటే, నేను అంత స్థాయి నుంచి ఈ స్థాయికొచ్చినప్పుడు గూడా, నేను చిన్నగా ఇంకోటి, నేను ఎక్కడున్నా సరే అవమానాలు పడతానే వచ్చాను. ఎక్కడున్నా సరే. అంటే నేనప్పుడు బ్యాంకు కోచింగ్‌కెళ్ళినప్పుడు, మా కజిన్స్ అందరూ నవ్వుకుంటారనమాట. అంటే, ఓహ్! పెద్ద పెద్దోళ్ళకే బ్యాంక్ ఉద్యోగం రాదు. ఈడు బ్యాంక్ ఉద్యోగానికి బ్యాంక్‌కి ఎళ్ళాడు. బ్యాంక్ వాడి మొఖాన వాడికేం కొడతాడు అన్నట్టు నవ్వారనమాట. నేనేం ఫీల్ అవ్వలేదు. అంటే నేనేమనుకున్నానంటే అప్పుడే డిసైడ్ అయ్యాను. వాళ్ళని నేను ఇలాగ మాటలతో ఎదిరించడం కాదు. నేను సాధించి చూపించాలి. అప్పుడే వాళ్ళకి నేను ఎదుర్కోగలను అన్న ఉద్దేశ్యం మీద నేను డిసైడ్ అయ్యాననమాట. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ ఇల్లు ప్లేస్ కొన్నప్పుడు ఖాళీ ప్లేసు అందరూ నవ్వారనమాట. ఏంటి, "ఆడెవరైనా కొంటారా? అది తూర్పుపాలెము. ప్లస్సు అక్కడ వాడు బాబురావు తిక్కలోడు. సగం రోడ్డుకి పోయిందంట." అన్నట్టు రకరకాలుగా అనుకునేవాళ్ళనమాట. నాకు ఆ ప్లేస్ చూడంగానే నాకు ఆ బిల్డింగ్ కనిపిచ్చింది నాకు. ఏంది ఆ విజను. 3 ఫ్లోర్ల బిల్డింగు ప్లస్ ఇక్కడ షాప్స్ పెట్టుకుంటే ఉంటది అన్నట్టు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టిన తర్వాత గూడా నన్నెవరు బిలీవ్ చేయలేదు. మా అత్తమామలు గూడా ఇప్పుడు నేను వెస్టేజ్ చేస్తున్నా గదా! ఈ వెస్టేజ్ చేస్తుంటే మా అత్తమామలు, మా కో బ్రదర్సు, మా బామర్దులు ఈళ్ళందరూ కూడా నన్ను చీప్‌గా చూస్తున్నారు. ఇప్పుడు నేనంటుందేందంటే, ఈ వ్యవస్థ మంచిది. ఈ ప్లాట్‌ఫార్మ్ మంచిది. ఇక్కడ, ఇక్కడ అందరూ సక్సెస్ మనం చూస్తున్నాం. మేమందరం మన సక్సెస్ చూస్తున్నాం. ఈ సక్సెస్ చూస్తా గూడా వాళ్ళకు తెలీదు. మనకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుందేంటంటే, ఈ వ్యవస్థ అందరికి ఒకే విధంగా ఉంది సార్. మిగతాది ఎక్కడా గూడా జాబ్‌లు ఎక్కడా ఎవరివి గూడా అన్ని రాజకీయాలు, పలుకుబడి ప్లస్ లంచాలు ఇవన్నీ ఉంది. ఇక్కడ ఏం లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఇన్ని గంటలు కష్టపడాలని రూల్ లేదు. పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా నాకు బాగా నచ్చింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరందరూ చెప్పిందే, చాలామంది చెప్పిందే. ఈ వ్యవస్థ ఒక సముద్రం లాంటిది అనుకుంటే, ఇప్పుడు నేను, నరేష్ సారు ఈ బయట కాళ్ళు తడుపుకుంటున్నాం సముద్రం దగ్గర. మాకీత రాదు కాబట్టి. అదే రవి సారు తిమోతి సార్ అయితే గాలం వేశాడు చేపలు పట్టడానికి. ఆయన పట్టుకెళ్తున్నాడు, చేపలు పట్టుకుంటున్నాడు. రవి సారు, ఆనంద్ సారు, బ్రహ్మేష్ సారు వలేస్తున్నారు. వలేసి చేపలు పట్టుకుంటున్నారు ఎక్కువ మొత్తంలో. అదే మన సురేష్ సార్ తీసుకుంటే ఆయన వజ్రాలు ఎత్తుక్కుంటున్నాడు. ఇంకా కొంచెం లోపలికెళ్ళి. వజ్రాలు దొరుకుతున్నాయి అతనికి. బంగారం దొరుకుతుంది. మన ఎంఎస్ఆర్ గురువు గారైతే ఆయిల్ పైపే ఏసాడు భూమిలో. ఆయన అక్కడి నుంచి ఆయిల్ తీస్తున్నాడు. మన సుబ్బయ్య శెట్టి గురువు గారైతే షిప్ వేసుకొని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాడు అన్నిటికి. అన్ని దేశాలకి. అంటే
మాకు రాదు కాబట్టి మేము భయపడుతున్నాం కాబట్టి మేము కాళ్ళే తడుపుకోగలుగుతున్నాము. తిమోతి సార్ అయితే మొత్తం చేపలే పడుతున్నాడు. రవి సారు, ఆనంద్ సార్ అయితే వలేస్తున్నారు. బ్రహ్మే సార్ అయితే, సురేష్ సార్ అయితే వజ్రాలు తీసుకుంటున్నాడు సముద్రంలో నుంచి. అసలు ఏమీ అర్థం చేసుకోకుండా విమర్శిస్తా పోతున్న వాళ్ళందరూ కూడా బయట పనికిరాని గవ్వలు ఏరుకుంటా ఉన్నారు. ఎవరైనా సరే సముద్రం ఒకటి అందరికీ. దాంట్లో ఉన్న లక్షణాలను మనం ఎంచుకోవడానికి, మన స్థాయిని పెంచుకోవడానికి, మన క్యాపబిలిటీ పెంచుకోవడానికి మనం ఏ విధంగా వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే, ఏ జాబ్లో కూడా, ఏ వ్యవసాయ, ఏ బిజినెస్లో కూడా వాళ్ళ సక్సెస్ బయట వాళ్ళకి చెప్పరు. సొంత బంధువులకైనా, సొంత అన్నకైనా, సొంత అక్కకైనా చెప్పరు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు ఎలాగా స్ట్రగుల్ అయ్యారికి వచ్చారు, ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్తున్నారు. అయినా మనం అందుకోలేకపోతున్నాము. ఇది ఒక నాకు చిన్న ఎగ్జాంపుల్ ఏమని చెప్తుందంటే, ఒక మా బైబిల్లో చూసుకుంటే ఒక మంచి ఆ, ఉదాహరణ ఉందన్నమాట. దేవుడే ఇక్కడ ఒక వ్యక్తి వాళ్ళ కింద ఉన్న పని వాళ్ళకి ఒక 3 తలంపులు ఇచ్చారనమాట. 3 తలాంతులు. 3 తలాంత్ అంటే ఒక గొప్ప ధన సమూహము, లేతే ఆహ్, ఒక బాధ్యతలాగా, మంచి బాధ్యతలాగా. ముగ్గురు వ్యక్తులకి, వాళ్ళ కిందున్నోళ్ళకి ముగ్గురికి 3 తలాంతులు ఇచ్చాడు. ఒకరికేమో 5 తలాంతులు, ఇంకొకరికేమో 2 తలాంతులు, ఇంకొకరికైతేనేమో 1 తలాంత్ ఇచ్చారు. ఆయన ఎళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత వస్తాను, మీరు దీంతో చూసుకోండి అని చెప్పాడు. 5 తలాంతులు ఇచ్చినోడు ఆయన కష్టపడ్డాడు. ఆయన దాంట్లో వాడుకున్నాడు. కొద్ది వ్యాపారం చేశాడు. మళ్ళీ 5 తలాంతులు సంపాదించుకున్నాడు. ఇంకొక 2 తలాంతులు ఇచ్చిన అతనేమో ఆయన కష్టపడ్డాడు. ఆయన డెవలప్ చేసుకున్నాడు. 2 తలాంతులు ఇవ్వగలిగాడు. ఇంకొక అతనేమో 1 తలాంతులు తీసుకున్న అతనేమో, అమ్మో! మా మా ఓనర్ తోటి కష్టము. ఆయన చాలా గట్టిగా ఉంటాడు. ఇచ్చిన దాంట్లో చాలా రెస్పెక్ట్‌గా అడుగుతాడు అని చెప్పి ఈ తలాంతుని ఏమి చేయకుండా భూమిలో దాచిపెట్టేసి, మళ్ళీ అతనొచ్చినప్పుడు మళ్ళీ తీసిచ్చాడనమాట. అంటే 5 తీసుకున్న అతనేమో సక్సెస్ అయ్యాడు, ఉపయోగించుకున్నాడు. మళ్ళీ రేపు అతనొచ్చినప్పుడు, "అయ్యా! నేను నాకిచ్చిన దానికి 5 తలంతులు నాకిచ్చావు. ఇంకో 5 తలంతులు నేను సంపాదించి నీకిచ్చాను" అని చెప్తే, "అబ్బా! భలా నమ్మకమైన మంచి దాసుడా! నీకింకా ఎక్కువ ఆశీర్వాదాలు, ఎక్కువ గిఫ్ట్‌లు ఇస్తా" అని చెప్పేసి ఆయన అనటం జరిగింది. 2 తలాంతుల అతనికి కూడా అలాగే భలే నమ్మకమైన మంచి దాసుడా! మంచిగా నీ ఇచ్చిన దాంట్లో నీవు మంచి విశ్వాసం కలిగి మంచి చేసుకున్నావని చెప్పేసి అతనికి మంచి గిఫ్ట్‌లు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక తలంత ఇచ్చిన వాడికి అతను దాన్ని వృద్ధి చేసుకోకపోగా భూమిలో దాచిపెట్టి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఆ ఒక తలంత ఇవ్వటంతోటి ఆ దేవుడికి ఏముండొచ్చు, ప్లస్ ఆ యజమానుడికి ఏముండొచ్చు. అక్కడ సోమరమైన చెడ్డదాసుడా, నీకిచ్చిన దాంట్లో నువ్వు దాన్ని వేస్ట్ చేసుకొని నిన్ను నిన్ను నువ్వు తగ్గించుకున్నావు. ఒకవేళ అది వ్యాపారస్తుడికి ఇచ్చినా కూడా నాకు వడ్డీ వచ్చేది కదా! ఆ వడ్డీతో ప్లస్ అసలుతో నేను తీసుకునేవాడిని. నువ్వు ఇంత అసమర్థుడుగా పనిచేసేవాడిని. అతన్ని క్షపించడం జరిగిందనమాట. అంటే మనం ఏందంటే మనకిచ్చేది దేవుడు కూడా ఏ దేవుడైనా సరే మీరు నమ్ముకునే విశ్వాసాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వారి స్థాయిని బట్టి, వారి అర్హతను బట్టి దేవుడు మనకెప్పుడు ఇస్తా ఉంటాడనమాట. ఆ ఇచ్చిన దాన్ని మనం ఎలాగ ఉపయోగించుకున్నాము అనేది ఇక్కడ ఆధారపడి ఉంటది. నాకు తెలిసి ఈ టైంలో ఈ వెస్టేజ్ ఎంత గొప్పగా ఉందంటే, ఎంత మానవతా విలువలతో కలిగి ఉందంటే, ప్రతి ఒక్కరికి మన బాలీ సారి గారితో పోల్చుకుంటే నేను కొత్తగా జాయిన్ అయిన నాకు కూడా ఒకే ప్రోడక్టు, ఒకే ప్లాట్‌ఫార్ము, ఒకే రూల్స్, ఒకే రెగ్యులేషన్స్. ఇది నాకు తెలిసి నేను ఐడెంటిఫై చేసిన దాంట్లో ఎక్కడా దొరకలేదనమాట. ఇంత మోరల్ వాల్యూస్ ఉన్నవి. కాబట్టి ఎవరైనా సరే నాకు కొన్ని సార్లు అనిపించింది సార్. నేను ఫస్ట్ నెలలో నా వచ్చేసి రూ. 140. నా ఫస్ట్ నెలలో నేను డిసెంబర్‌లో జాయిన్ అయితే, నాకు మార్చికి వచ్చేలకి రూ. 9,147. అంటే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యున్నాను. నేను ఇలాగా చెప్పినా కూడా నా ఫ్రెండ్స్ నన్ను చాలామంది చాలా అసహ్యంగా చూసారనమాట. అంటే నేను 1,70,000 సాలరీ తీసుకుంటున్న వాడిని, ఒక 20,000, 30,000 రెంటలు తీసుకుంటున్న వాడిని, వదినా నాకు నా మంత్లీ వచ్చే 2,00,000 తీసుకుంటున్న వాడిని. వాళ్ళు 50,000కి, 60,000కి కూలి పనులు అంటే మామూలుగా ఒక చిన్న చిన్న ఫ్యాక్టరీలో పనిచేసుకునేవాళ్ళు. వాళ్ళు నన్ను అసహించుకునే పరిస్థితి. "నీకే పిచ్చి పట్టిందా? ఎలాంటి పనులు చేస్తున్నావు" అన్నట్టు. నేను వాళ్ళ మీద కోప్పడలేదు. ఒకసారి ఎంఎస్ఆర్ గురువుగారు చెప్పినట్టు, "యేసుప్రభుని ఎలా సిలువేస్తుంటే తండ్రి వీరేం చేస్తున్న వీరి క్షమించమని" ఎలాగ చెప్పారో నాకు బాగా గుర్తుంది ఆయన చెప్పిన మాటలు.
మళ్ళీ మాట్లాడటం చెప్పింది. అలాగే నన్ను చూసి వాళ్ళని చూసి నేను బాధపడ్డాననమాట. ఈళ్ళెప్పుడు తెలుసుకుంటారో, తెలుసుకొని ఎప్పుడు బాగుపడతారా? అన్నట్టు నేను ఫీల్ అయ్యాను తప్పితే వాళ్ళ మీద కోప్పడలేదు. అయితే ఇలా ఇంత మంచి అవకాశం ఉండి గూడా కొన్నిసార్లు నేను నా కష్టపాటుల్ని నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చెప్తా ఉన్నప్పుడు, కొన్నిసార్లు వాళ్ళెంత దారుణంగా ప్రవర్తిస్తుంటారంటే, అరే! నాకు ఇంత నేను అవకాశం ఉంది. నా కడుపు నిండుండి గూడా, నాకు 3 తరాలకి యాహ్, ఇంత బాగా మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికినప్పుడు, నేను కష్టపడుతున్నప్పుడు, ఈళ్ళెందుకు కష్టపడట్లేదు అని నేను కొన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అయ్యి కొన్నాళ్ళు పోయిన నెలలో కొద్దిగా నాకు ఎందుకో వర్క్ ఎక్కువ వల్ల లేతే ఇంకేదన్నా సంథింగ్ కారణాల వల్ల కొద్దిగా నేను డల్ అయ్యాను గానీ, మళ్ళీ నేను సెల్ఫ్ మోటివేషన్ జేసుకున్నాను. ఎలాగంటే, ఈ తిమోతి సార్ గాని, మన నరేష్ సార్ గాని, ప్లస్ మన రవి సార్ గాని నాకు మంచిగా మోరల్‌గా చెప్పారనమాట. సార్ నేను వచ్చింది మన కోసం వచ్చాం. వాళ్ళ కోసం వాళ్ళు వస్తారని మనం ఈ వ్యవస్థలోకి రాలేదు. మనం మన జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం మనం వచ్చాం. ఇంకొకటి నేను చెప్పాల్సిన ఒకటేందంటే, ఇప్పుడు నాకు ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మేజర్ యాక్సిడెంటు. అందరూ ఇంకా అయిపోయింది అనుకున్నారు. ఆ టైంలో ఒకవేళ నేను పోయుంటే నా జాబ్ నా భార్యకివ్వరు. నా జాబ్ నా భార్యకివ్వరు. ఇంకొకటి నేను చెప్పాలనుకుంది 2014 మా పెద్ద బావగారు ఏఎస్ఓ ఆఫీసరు. అసిస్టెంట్ సప్లై ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసరు. వాళ్ళ టయానికి వాళ్ళ ఫ్రెండ్స్ అదే క్యాడర్‌లో ఉండి 3 తరాలకు సంబంధించిన ఆస్తి సంపాదించుకున్నారు. 3 తరాలు కూర్చొని తిన్నా గూడా తరగని ఆస్తి సంపాదించుకుంటారు. అది ఆ జాబ్‌లో అంతుంటదనమాట. కానీ మా బావగారు హార్ట్ అటాక్ చనిపోయేటప్పటికి మా పిల్లలు మా మేనల్లుళ్ళు ముగ్గురు చిన్న పిల్లలు. ఎవరికి అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు. ఆ టైంలో హార్ట్ అటాక్ చనిపోయారు. 10,00,000 అప్పు తేలింది. అంటే చిన్న ఇల్లు కట్టగలిగారు. ప్లస్ 10,00,000 అప్పు. ఎవరికి సెటిల్‌మెంట్ లేదు. మా అక్క ఎప్పుడు బయటికెళ్ళంది. పిల్లలు ముగ్గురు అనాథలయిపోయారు. ఎక్కడుండాలో తెలీదు. ఎవరి దగ్గరికెళ్ళాలో తెలీదు. ఒక ఇల్లు లేదు. అలాంటి పరిస్థితుల్లో నాకనిపిచ్చింది. ఒకవేళ నేను పోతే నా పిల్లల పరిస్థితి ఇలా ఉండకూడదు అన్న ఉద్దేశం మీద నాకెక్కడ అవకాశమొస్తే అక్కడ నేనున్న స్థాయిలోనే ఇల్లు కట్టగలిగాను. వాళ్ళకొక కారు ఇవ్వగలిగాను. నాకు మంచి లైఫే ఇవ్వగలిగాను. కానీ ఒకవేళ నేను పోతే నా జాబ్ నా భార్యకివ్వరు. నా 1,70,000 సాలరీ నా భార్యకివ్వరు. దీనికి ఏంది పరిష్కారం అంటే నేను గతంలోనే ఆలోచించేవాడినన్నమాట. నేను రిటైర్ అయ్యే టయానికి నాకెంతైతే సాలరీ వస్తుందో, అంత సాలరీ వచ్చే ఇన్‌కమ్ నాకు అడిషనల్‌గా ఇంకోటుండాలని నేను సెర్చ్ చేస్తా ఉన్న టైంలో, నరేష్ ద్వారాగా ఈ వెస్టేజ్ నాకు పరిచయం అవ్వడం జరిగింది. నా ఆరోగ్యం బాగుపడటం జరిగింది. దాంతో పాటు ఈ వ్యవస్థలో ఇలా కొనసాగితే మంచి ఆదాయం ఉంటదని ఈ ఆనంద్ సార్ ద్వారా, రవి సార్ ద్వారా నేను వినటం జరిగింది. దాని ప్రకారం నేనిప్పుడు ఫాలో అవుతున్నాను. ఇప్పటికి నేను మా టీమ్‌లో 176 మంది మెంబర్స్‌గా ఉన్నారు. నాలో మా టీమ్‌లో ఎక్కువగా మనకి రెస్పాండ్ అవుతున్న సారు రవి సార్, మన వీరయ్య సారు, కీర్తి మేడం, ఇలాగ మన చాలామంది అనిత మేడం చాలామంది ఉన్నారు. నరేష్ సార్ మనకెప్పుడు ముందుండి నడిపిస్తా ఉంటాడు. ఎన్నో సలహాలు ఇస్తుంటాడు. చాలా మంచి పిల్లలు ఈళ్ళు. ఎందుకంటే నాకు దగ్గర రిలేషనే. మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మాకు అల్లుడు అవుతాడు. ఆ చిన్న వయసు అబ్బాయి మా ఇక్కడ దగ్గర ఉంటాడు. మైనంపాడు దగ్గర. అక్కడి నుంచి ఎంత కష్టపడతాడంటే మంగళగిరి ఎళ్తాడు. ఎప్పుడొస్తాడో తెలీదు. ఎలాగెళ్తాడో తెలీదు. వాళ్ళు ఎంత కష్టపడతారో వాళ్ళ మిసెస్ గాని, అమ్మాయికి ఎంత బాగా సపోర్ట్ చేసుకుంటారు. ఎంత బాగా కమిటెడ్‌గా వర్క్ చేస్తారో. నిజంగా వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంటది. నిజంగా ఇలాంటి వ్యవస్థలో ఉండి, ఇలాంటి వాళ్ళ ఫ్రెండ్‌షిప్ సహవాసం నాకు దొరికినందుకు నేను ఈ వెస్టేజ్‌కి ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను, నా కుటుంబం, నా పిల్లలు. నేను నిజంగా నాకు మంచి అవకాశము. ఇది చాలామంది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఎక్కువ మంది నాకు కనెక్ట్ అవ్వట్లేదు. దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అయినా నేనేం బాధపడట్లేదు. ఇంకోటేందంటే కొంతమంది నా అప్లైనర్స్ కొంతమంది అంటే ఎక్కువ మంది గూడా ఇక సారేమో ఇంకా చేయలేదు అనుకుంటారు గానీ, నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక బ్యాంక్ మేనేజర్‌గా ఓ 2, 3 మండలానికి సంబంధించి నేను ఉంటాను గాబట్టి, నేను మీలాగా అంటే ఎక్కువలా నేను వెళ్ళేసి హోమ్ మీటింగ్‌లు జెప్పేసి చెప్పటానికి నాకు కొద్దిగా అవకాశం తక్కువుంటది. అదే నేను బయటికెళ్ళి ఎవరైనా ఇన్వైట్ చేస్తే నేను పోయి చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఎప్పుడైనా సరే. కాపోతే నేను మీలాగా ఎక్కువ
వెళ్ళేసి హోమ్ మీటింగ్లు పొద్దున సాయంత్రం పెట్టడానికి అవకాశం ఉండదు, చేయకూడదు అలాగా. అయినా కానీ నేను కల్పించుకొని నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ గొప్పతనం 10 మందికి తెలియజేయాలి. నేను ఒకటే సార్ దీంట్లో కోరుకుంది ఈ వ్యవస్థలో. నా వల్ల డైరెక్ట్‌గా ఆర్థిక సహాయం చేయలేకపోవచ్చు గానీ, నేను ఒక బ్యాంక్ మేనేజర్ క్యాడర్ ఉండి ఒక చిన్న జాబ్ ఇప్పించలేకపోవచ్చు గానీ, దీంట్లో ఉండి ఒక్కడికన్నా నాకు మాట సాయం నేను నా నా వల్ల ఒక రూపాయి మంచి జరిగితే దానికి సంతోషంగా నేను ఫీల్ అవుతాను సార్. ఎప్పుడు దేవుడికి రుణపడి ఉంటాను. ఇంకోటి నా గోల్స్ ఏందంటే రేపు డిసెంబర్ కల్లా 50,000 తీసుకోవాలి. రేపు నెక్స్ట్ జూన్ కల్లా రూ. 1,00,000 తీసుకునే విధంగా నేను కార్యాచరణ రెడీ చేసుకుంటున్నాను. నా లాంగ్ టర్మ్ గోల్స్ ఏందంటే నా అది 2 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు. కింద ఉన్న టీమ్‌లో కనీసం 10 మంది రూ. 1,00,000 తీసుకునే విధంగా మా మేము జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చాలా సంతోషం. వేరే సార్ మంచిగా రెస్పాండ్ అవుతాడు. కష్టపడుతున్నాడు. కీర్తి మేడం చాలా రెస్పాండ్ అవుతుంది. నరేష్ సార్ మాకెప్పుడు ఎల్లప్పుడూ దగ్గరుండి మోటివేషన్ చేస్తూ, కష్టపడుతూ అందరికీ ఆహ్, తెలియజేస్తూ ఉంటాడు. చాలా సంతోషం దీనికి. ఇంకోటేందంటే ఆహ్ అదే సార్ చాలా మంచి పేరుంది ఈ వెస్టేజ్‌లో. దీన్నెవరు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కష్టపడండి. రేపు ఒకవేళ మనకి ఈ అవకాశం ఇచ్చినప్పుడు రేపు ఇదొచ్చి దేవుడు అడిగినప్పుడు మన దగ్గర సమాధానం అయ్యా నీకు నేను అవకాశం ఇచ్చాను. పలాని సార్ ద్వారా, నరేష్ సార్ ద్వారా నీకు నువ్వేం చేసుకున్నావు దీన్ని అనే క్వెషన్ అడిగితే నా దగ్గర సమాధానం ఉండాలి. అందుకని మీరందరూ గూడా మీ స్థాయిని బట్టి, మీ అవకాశాన్ని బట్టి కొంచెం కనెక్ట్ అవ్వండి. మనం లైవ్‌గా చూస్తున్నాం 'కోటి అనంత్ సార్‌ని. అంత ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు ఆహ్, ఆహ్, పని చేయకపోయినా సరే, 3 నెలలు కొద్దిగా వర్క్ రెస్ట్ ఇచ్చినా సరే, అతనికి 84,000-94,000 జరగటము. ఇయన్నీ మనం లైవ్ చూస్తా కూడా ఇంకా ఎందుకు నిద్రపోతా ఉన్నాము? ఎందుకు వర్క్ చేయటం లేదు? నిజంగా నేను ఫైనల్‌గా ఒకటి చెప్తున్నా సార్. నా మనస్తత్వం కష్టపడటం, నా మనస్తత్వం తగ్గించటం, తగ్గి ఉండటం, నా మనస్తత్వం ఎప్పుడు గూడా నా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇది నేనెప్పుడు ఇష్టపడతాను సార్. సోమరుల్ని, అసమర్థుల్ని, ద్వేషపరుల్ని నేనెప్పుడు దూరంగా ఉంటాను వాళ్ళని. వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అన్నట్టు వాళ్ళని నేను ఇష్టపడను. వాళ్ళని చూస్తే నాకు బాధేస్తుంటది, ఏడుపొస్తుంటది. ఎందుకింత దారుణంగా ఉన్నారు? ఎందుకిలా జేస్తున్నారు? ఎంతో మంది మన ముందే ఎంతమంది తిరుగుతున్నారు గదా! ఇంత మంచి గొప్ప చెక్కులు తీసుకుంటున్నారు గదా! ఎంఎస్ఆర్ గురువు గారు చూడండి ఎంత కష్టపడి ఉంటే ఎంత వ్యవస్థ వచ్చిద్ది. ఆయన కింద 1,00,000 మంది ఉంటారు. అది సాధ్యమా ఎవరికన్నా? ఎంతమందికి లక్షలు లక్షలు ఇప్పించగలుగుతున్నారు. సురేష్ సార్ ఎంతమందికి ఆదర్శంగా ఉన్నారు. చూడండి వాళ్ళని చూసి గూడా మనం ఇంకా మారకపోతే, మన జీవితాలు మార్చుకోకపోతే, ఈ జీవితానికి అర్థం ఉండదని నేను మీ అందరికి తెలియజేస్తున్నాను సార్. కొన్నిసార్లు నేను చెప్పలేకపోవచ్చు గానీ, ఈ వ్యవస్థ మట్టుకు సార్ అసల అద్భుతం సార్. ఇది ఎన్ని సార్లు చెప్పినా గూడా ఈ వ్యవస్థకు మించింది లేదు సార్. మన అందరిని ఒకే తాటి మీదకి సార్. ఇది కు దీంట్లో కుల మతాలు లేదు, రాజకీయాలు లేదు, ఆహ్, ఆహ్, రికమెండేషన్‌లు అవసరం లేదు. ఎంత గొప్ప వ్యవస్థ సార్ ఇది. ఆహ్, న నా ఇప్పుడు నేను సక్సెస్ అవ్వటమే గొప్ప కాదు సార్. సురేష్ సార్ లాంటి మన ఎలక్ట్రీషియన్ పని చేసుకునే సురేష్ సార్ లాంటోళ్ళు దీనిలో సక్సెస్ అవ్వటం ఎంత గొప్ప సార్. నాకెంత స్థాయి ఉందో సురేష్ సార్‌కి అంతే ఇక అవకాశం ఉందన్నమాట. బీబీ మేడం రెండో తరగతి చదువుకుంది. ఎంత గొప్ప అవకాశం. సైదుల్ సారు ఎంత గొప్ప టెస్టిమోనియల్ ఇస్తుంటారు. మన సురేష్ సార్ ఎంత గొప్ప టెస్టిమోనియల్ ఇస్తుంటారు. ఇంత అవకాశం మనకుండి కూడా మనం నిలబడకపోతే అది మన తప్పే అది సార్. రేపు ఖచ్చితంగా ఒకరోజు మనం సమాధానం చెప్పాల్సొస్తది. ఆ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేటప్పుడు మనము తప్పించుకోలేము సార్. కాబట్టి జీవితం అందరికి ఒకటే సార్. నేను కష్టపడేవాడిని ఎవరినైనా ఇష్టపడతాను సార్. అది నేను చెప్తున్నా గదా! 140,00,00,000 జనాభా 143,00,00,000 జనాభాలో అందరికి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు సార్. ఏ వ్యవస్థలో వాళ్ళు నిజాయితీ కష్టపడి ఉంటారో, ఆ నిజాయితీ కష్టపడిన వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటది సార్. ఒక బేల్దారి మనిషి పని చేసుకునేవాళ్ళు కోట్లు సంపాదించినోళ్ళు లేరా? ఒక టిఫిన్ షాప్ పెట్టుకొని కోట్లు సంపాదించినోళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవట్లేదు. ఒకటే సార్ నేను చెప్పగలుస్తుంది. నేను చిన్నవాడినైనా సరే, మూడిటికి దూరంగా ఉంటే మటికి ఎప్పుడు మనం సక్సెస్ ఉంటది సార్. మందు, విందు, పొందు. ఈ మూడిటికి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ ఉంటారు సార్. ఒక కమిట్మెంట్ ఉండి, ఒక నిజాయితీ ఉండి, మనకిచ్చిన దాంట్లో సక్సెస్ అయ్యేవాళ్ళుంటే అది ఎప్పుడూ మనల్ని నిలబెట్టదు సార్. ఈ 3 ఒకవేళ ఎవరికైనా అలవాట్లు ఉన్నా సరే,
మార్చుకుందాం సార్. మన జీవితం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. ఇప్పుడు నేను మొన్న కొత్తగా చెప్పా కదా! ఇల్లు కూడా ఒంగోలులో కట్టిన ఇంటికి నేను మా ఎంఎంఆర్ అనే నిలయం పెట్టుకోవాలనుకుంటున్నా. ఎందుకు? ఎంఎంఆర్ అంటే మోషే, మానెమ్మ, రాయపాటి. అంటే 3 తరాల తర్వాత నేను గుర్తుపెట్టుకోవాలను. అదే ఒరబడి నా పిల్లలు, నా మనవళ్ళు, నా కొడుకులు గుర్తుపెట్టుకోవడం గాదు. నా మనవళ్ళు గుర్తుపెట్టుకోవాలి మన తరాల్ని మనం చేసింది. ఇప్పుడు నేను పుట్టేటప్పటికి మా నాయనమ్మ, మా తాతయ్య చనిపోయారు. అయినా గూడా ఎందుకు? వాళ్ళ నుంచి వచ్చిన వారసత్వం మనం మన ముందు తరాలకు ఇవ్వాలనే ఉద్దేశం. ఇప్పుడు నేను పాతింట్లో నేను చూసిన ఫస్ట్ మీరు చూసిన ఇల్లు అలాంటి ఇల్లు అందరికి ఒకటే అవకాశము. ఇక్కడున్నది అవకాశం ఒకటే. మన ఆలోచన విధానం ఎలాగుంది? అంతకుముందు అక్కడ కూర్చోడానికి వెళ్ళే అవకాశం లేదు సార్ ఇల్లు కట్టినప్పుడు. నేను చిన్న మొక్కలేసానక్కడ. ఆ చిన్న మొక్కలేసినప్పుడు అందరూ నన్ను నవ్వారనమాట. "నీకేం పిచ్చా? ఇంట్లోకి ఏట్లు పోతాయి, ఇల్లు పడిపోద్ది, గోడలు పడిపోతాయి. నువ్వెందుకు అలా చేస్తున్నావు?" అని అందరూ నవ్వారు సార్. చూడండి నేను ఒకసారి చిన్న ఎంత కష్టపడ్డానో రైతులాగా ఆ మొక్కలు పెంచడానికి. చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫలాలు నేను తింటున్నప్పుడు, నా ముందు తరాలకి ఇస్తున్నప్పుడు ఎంత బాగుంటది? అదే నేను చూసుకుంటా సార్. ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నప్పుడు గూడా మినిస్టర్ జానారెడ్డి గారి మా కస్టమర్ అనమాట. మా ఎంత ఆప్యాయంగా పిలిచి పలకరించేవాళ్ళు. నాకు నేను కష్టపడే మనస్తత్వం ఉంది గాబట్టి, ఆ దేవుడు గూడా నన్ను అన్ని విధాలుగా నన్ను హెచ్చించాడండి. అన్ని విధాలుగా. అంటే ఒకానొక స్థాయిలో నేను పడిపోయాను. ఇక నా దగ్గర ఏం లేదు అన్న స్థాయిలో నన్ను దేవుడు నిలబెట్టాడు. నిజాయితీగా మనం కష్టపడతా ఉంటే, అది ఏ రంగమైనా సరే మీరు నాకు ఈ రంగము, ఇది చిన్న రంగము అని నాకు చెప్పొద్దు. ఏ రంగమైనా సరే ఆ దేవుడు నిలబెడతాడు. మనం ఎక్కడ ఎక్స్‌పెక్ట్ కూడా చేయని పరిస్థితిలో మనల్ని నిలబెడతాడు. అది మీరేందంటే విశ్వాసం కలిగి ఉండాలి. మనం చేసే పనిలో కమిట్మెంట్‌తో ఉండాలి. 10 మందికి ఉపయోగపడే పనే చేయాలి సార్. ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. మనకు నష్టం వచ్చినా పర్లేదు గానీ, ఒకరికి హాని కలిగించే పని చేయకుండా ఉండటం మంచిది. నేను మాక్సిమం అలాంటివి చేయను సార్. ఇంకొకటి నాకు నేను అలవరుచుకున్నదేంటంటే, మనకి ఎంత శత్రువైనా సరే, అతనితో పడలేదన్నప్పుడు, అతను సాడీలు చెప్పటం గాకుండా, అతని మీద ఇంకొక విధంగా చెప్పడం గాకుండా, అతని నుంచి దూరంగా ఉండటం నాకు మంచిది. అదే నేను ఫాలో అవుతుంటాను. కాబట్టి ఈ వ్యవస్థలో ఏందంటే, ప్రతి ఒక్కరు అర్థం జేసుకోండి. ఇనండి మీకున్న సమయాన్ని ఉపయోగించుకొని, ఎన్ని రకాల మొన్నైతే నేను ఒక టెస్టిమనీ విన్నాను. కావేలి వాళ్ళది. ఆహ్, నాకు పేరు కొన్ని సార్లు మర్చిపోతుంటాను. ఏమైందంటే, వాళ్ళు ఆ కారు డ్రైవరు వాళ్ళ భార్య ఆహ్, అదే అన్నానికి లేకుండా హాస్పిటల్‌లో చూస్తా ఉంటే ఎవరైనా వస్తారేమో అని ఆశపడేదంట పాపం. అది చూసి అరగంట ఏడ్చాననమాట. అంటే అలాంటి పేదరికంలో నుంచి వచ్చినోళ్ళు చాలా మందుంటారనమాట. కాబట్టి మనం పక్కనోళ్ళని చూసుకుంటూ ఇన్‌స్పైర్ అవ్వాలి సార్ ఎప్పుడు కూడా మనకి. ఎప్పుడు అలాగా దిగజారి ఉండకూడదు. ఎప్పుడు ఒకరినొకరు చూసుకొని ఇన్‌స్పైర్ అవుతుంటూ ఎన్ని సక్సెస్ స్టోరీస్ సార్ మన దాంట్లో. 'బీబీ మేడం' గావచ్చు, 'సైదుల్ సార్' గావచ్చు, ఎన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. 'పండు సార్' గావచ్చు. చాలా ఇలాంటియన్నీ ఉన్నాయి సార్. కాబట్టి మనము ఇవన్నీ చూసుకొని మనము నేను ముందుగా చెప్పినట్టు సముద్రంలో ఇన్ని రకాల వ్యక్తులను చెప్పాను. నాకు తెలిసినంత భాషలో, నాకు తెలిసిన ఆహ్, నాలెడ్జ్‌లో. మనం ఎవరిలాగా ఉండాలని డిసైడ్ అవ్వకుంటామో ఈరోజు మనం డిసైడ్ అవుదాము. నేనైతే ఎంఎస్ఆర్ గురువు గారి దగ్గరికి ఎళ్ళాలనుకుంటున్నాను. ఆయన ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాను. ఆయనలాగా ఈ ఎన్ని స్టెప్పులు దాటుకుంటూ, ఈళ్ళందరిని దాటుకుంటూ, ఈళ్ళందరితో పాటు ప్రయాణం చేస్తూ, ఆ స్థాయికెళ్ళాలని మనోళ్ళందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి ఈ అందరికీ ఒకటే ఇది. ఈ సముద్రంలో నీళ్ళెంతున్నయో, వెస్టేజ్‌లో అంత డబ్బుంది. అంత ఆరోగ్యం ఉంది. దీన్ని మనం ఉపయోగించుకొని నేను ఈ చెప్పిన అందరికి నరేష్ సార్‌కి గాని, తిమోతి సార్‌కి గాని, రవి సార్‌కి గాని, ఆనంద్ సార్‌కి గాని, సురేష్ సార్‌కి గాని, మన మహా గురూజీ ఎంఎస్ఆర్ గారు గాని, నేను శిరస్సు వంచి ఆహ్, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈళ్ళందరికీ పేరు పేరున రుణపడి ఉంటాను. నేను, నా కుటుంబం మొత్తము 3 తరాలు నేను రుణపడి ఉంటామని నేను ఏదన్నా తప్పుగా గాని, ఏదన్నా ఎక్కువగా గాని మాట్లాడుంటే ఫస్ట్ టైం నేను ఇలాగ మాట్లాడటం నా నా వ్యక్తిగత విషయాలు గూడా మీతో పంచుకున్నందుకు ఏది గూడా నేను హెచ్చించుకోవడానికి కాదు గానీ, నేను ఇంత స్థాయి నుంచి వచ్చాను. నాలాంటి అవకాశం మీ అందరికి ఉందని తెలియజేసుకుంటున్నాను. స సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సార్.
సార్. థ్యాంక్ యూ గ్రేట్ లీడర్ బాబురావు సార్. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ. పర్సనల్ గా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఇలాంటి స్టోరీస్ నాకు తెలిసి సినిమాల్లో చూస్తాము, కానీ ఫస్ట్ టైం సార్ జీరో నుంచి హీరోగా ఎదిగిన తీరు చాలా అద్భుతం సార్. ఎందుకంటే స్టార్టింగ్ లో బాల్యంలో ఆడుకోవాల్సిన వయసులో పేదరికం మీతో ఆడుకుంది, చాలా ఇబ్బందులు. ఆ కష్టాలని దాటుకొని మీరు ఈ స్థాయికి 1 lakh పైన ఇన్కమ్ చేసుకునే స్థాయికి ఎదగటం చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే పేదరికాన్ని బూచిగా చూపించుకొని చాలా మంది వెనకడుగు వేసి ఏదో వర్క్, ఇన్స్టెంట్ మనీ కోసం ఏదో ఒక వర్క్ లో పడి వెళ్ళిపోవటం, జీవితాలను పాడు చేసుకోవటం చూసాను చాలా మంది ఊర్లలో. కానీ ఆ పేదరికాన్ని నాతోనే అంతం అవ్వాలి, మా ఇంట్లో ఎవరు పేదవాళ్ళు ఉండకూడదు నా దగ్గర నుంచి అని చెప్పి డిసైడ్ అయ్యి మీరనే వ్యక్తి నిలబడుతున్నారు. ఈ రోజు మంచి సక్సెస్ తీసుకున్నారు సార్. వెస్టేజ్ ద్వారా కాకుండా ముందుగానే చూడండి లీడర్స్, ఒక వ్యక్తి దాదాపు 2 లక్షలు మంత్లీ ఇన్కమ్ అయినప్పటికీ కూడా ఇప్పటికి ఆలోచిస్తున్నాడు వాట్ నెక్స్ట్. నేననే వ్యక్తి లేకపోతే మరి నా పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది అని. కానీ మనం 10,000కి, 5,000కి, 20,000కి, 30,000కి చేసే వాళ్ళు మాత్రం ఆ, ఆ, చాలా మనకు మనం ఊహించుకుంటున్నాం లైఫ్ ఏదో చాలా బాగుంది, ఇంత మంచి జాబ్ లేదు, ఇంత మంచి శాలరీ లేదు, నన్ను మించిన శాలరీ లేదని ఇంకా చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. ఆ ఒకళ్ళని అనే కంటే కూడా స్టార్టింగ్ లో నేను చేసింది కూడా ఇదే. ఆనంద్ సార్ చెప్పినప్పుడు దాదాపు 3 నెలలు నేను వెయిట్ చేశాను. ఎందుకంటే 15 రోజులు డ్యూటీ 30-40 వేలు వస్తుంది, ఇంతకు మించిన శాలరీ ఏముంది, ఇంతకు మించిన లైఫ్ ఏముందని ఆలోచించాను. కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. ఆ 3 నెలల ముందే నేను కనెక్ట్ అయినడితే ఈ పాటికి నా చెక్కు 2 లక్షల పైన ఉండేది. అందుకోసమని ఏదైతే తప్పిదాలు చేస్తున్నారో స్టార్టింగ్ ఇంకా ఆలోచిస్తున్నారు, చేద్దాం చూద్దామని. చూడండి, ఒక బ్యాంక్ మేనేజర్ చేసే వ్యక్తి ఏం ఆలోచించకుండా, ఏం చెక్ చేయకుండా ఈ సిస్టంలోకి రారు. కానీ ఇంకొకటి మీరు గమనించండి, చాలా మంది ఐడియా వేసి 1, 2 ఏదైనా నెగిటివ్ గానీ రిజెక్షన్ వచ్చినప్పుడు ఇది నా వల్ల కాదు, ఎవరు ఇంటలేదని చెప్పి ఆగిపోతున్నారు. కానీ అదే సిచ్యువేషన్ బ్యాంక్ మేనేజర్ గారికి కూడా వచ్చింది. దాదాపు ఇప్పుడు సారు లాస్ట్ టైం నాకు నరేష్ సారు, రఘు సారు చెప్పారు. లీడర్స్ గమనించండి, నరేష్ సారు హెడ్ కానిస్టేబుల్, సారు బ్యాంక్ మేనేజరు, ఇంక ఇద్దరు కలిసి కారు వేసుకొని ఒక హోమ్ మీటింగ్కి వెళ్ళారు. ఏదో ఒక చిన్న వర్క్ చేసి అతని దగ్గరికి దాదాపు 1:30 సేపు వెయిట్ చేయించారు. ఎక్కడో బయట ఉండి వస్తున్నాను అని చెప్పి. 1:30 సేపు వీళ్ళు ఎంత స్థాయి ఉండి కారు వేసుకొని వెళ్ళినా కూడా చివరికి 1:30 తర్వాత వచ్చి అతను, సార్ నాకు టైం లేదు, వేరే పని ఉంది, నెక్స్ట్ టైం కలుద్దాం అన్నారంట. చూడండి ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ లో. నువ్వు నేనైతే ఈ పాటికి వెస్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. కానీ బాబురావు సార్ ఏం లేదు, పైకి కింద చూసి ఓకే పర్లేదు బ్రదర్ అని చెప్పి వచ్చేసారు. చూడండి, ఈ సిస్టమ్ అంతే. స్టార్టింగ్ ఎవరికైనా, బ్యాంక్ మేనేజర్లకైనా, లేదంటే క్లర్క్లకైనా, లేదంటే జాబ్ లేనివాడికైనా, ఉన్నవాడికైనా, ఎవరికైనా కూడా సిస్టమ్ తీరే అంతే. ఎవరు కూడా స్టార్టింగ్ లో బిలీవ్ చేయరు. మనం నిలబడి ముందుకెళ్ళగలిగితే టీం వస్తుంది, మంచి సక్సెస్ వస్తుంది. నిజంగా గ్రేట్ సార్, మీరు ఆ స్థాయిలో ఉండి బిజినెస్ రావటం, అందులో పర్సనల్ గా నా టీంలోకి రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు కానీ ఈ సిస్టమ్ సార్, మీకు మనీ అవసరం లేదు, 10 మందికి మంచి చేయాలి, 10 మందికి ఆరోగ్యాన్ని చేర్చాలనే ఉద్దేశంతో చేస్తున్నారు సార్. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఇంకొద్ది డిసైడ్ వర్క్ చేస్తే మీ ద్వారా 10 మందికి లక్షలు ఇప్పించే బిజినెస్ సార్ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ యూ ఏదైతే సార్. గోల్ థ్యాంక్ యూ సార్. పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. రమ్య మేడం ఉన్నట్టున్నారు, ఒక 2 మాటలు. ఓకే సార్. రమ్య మేడం, గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం సార్ థ్యాంక్ యూ మాట్లాడండి. సార్. ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. ఇప్పటి వరకు మా హస్బెండ్ టెస్ట్ మనీ విన్నారు మీరు. మీకు తెలియని కొన్ని విషయాలు జస్ట్ ఒక 2 minutes లో షేర్ చేసేస్తాను. నేను 2016లో ఆయన లైఫ్లోకి వచ్చాను. 2016 నుండి నేను ఆయన దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అంటే కొన్నిసార్లు తిట్టుకుంటా ఉంటాము, తన్నుకుంటా ఉంటాము. అది మెచ్యూరిటీ ఉండాలి సార్ మా హస్బెండ్ని అర్థం చేసుకోవాలంటే. ఆయన ఒక వ్యూ ఉంటది. నేను ఆపేస్తాను. ఎందుకు చెట్లు వేయటం అని తిట్టిన మొదటి వ్యక్తిని నేనే నిజంగా చెప్పాలంటే ఇంటికి. కానీ ఆ ఆలోచన ఈరోజు ఆ చెట్టు కింద కూర్చొని ఆ పండు తింటుంటే నాకు తెలుస్తుంది. వెస్టేజ్లోకి వెళ్తున్నా కూడా ఫస్ట్ ఆపిన వ్యక్తిని కూడా నేనే. తర్వాత ఈరోజు 10,000 తీసుకుంటే ఆనందం పొందిన వ్యక్తిని కూడా నేనే. రేపు ₹1,00,000 కూడా ఖచ్చితంగా తీసుకుంటాడు. నేను కూడా ఆ ₹1,00,000 అనుభవిస్తాను. ఇంకొకటి ఏంటంటే సార్, 2022లో ఈయనకి మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా, అసలు అది ఒక
ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టే లైఫ్ మూవ్‌గా అది స్మూత్‌గా సాగిపోతుంది లైఫ్‌కి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదనమాట. సడెన్‌గా మేము ఒంగోలులో ఉన్నప్పుడు పెద్ద తుఫాను ఒక సినిమానే సార్ ఆ రోజు మా లైఫ్‌లో. పెద్ద తుఫాన్ వస్తా ఉంది ఒంగోలులో మే 13థ్ అనుకుంటా. ఆ! ఆ రోజు ఫుల్లు వర్షం వస్తా ఉంది. కరెక్ట్‌గా 8కి నేను కాల్ చేశాను. నేను మిర్యాలగూడ నుండి బయలుదేరాను. ఇంటికెళ్ళాక కాల్ చేస్తానని కట్ చేశాడు. 8:20కి నాకు ఫోనొచ్చింది. అంబులెన్స్‌లో తీసుకెళ్ళిపోతున్నాము. మీరు త్వరగా బయలుదేరండి అని. అసలు నాకు మైండ్ మొద్దుబారిపోయిందసలు. నాకు నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. తర్వాత మా అమ్మ, మా నాన్న హార్ట్ పేషెంట్. సో, మా నాన్న రాలేదు. అమ్మ, నేను, కొంతమంది రిలేటివ్స్ అలా పిల్లలు మొత్తం బయలుదేరాము. చుట్టూ వర్షము, మెరుపులు, మా కారు తప్పించి రోడ్డు మీద ఏమీ లేదు. అలానే వెళ్ళిపోయాము. చాలా దారుణం. అక్కడికెళ్ళిన తర్వాత నాకు డౌట్ వస్తూ ఉంది దారిలో. అసలు నిజంగా ఆయన బతికున్నాడా? నాకలా అబద్ధం చెప్పి తీసుకెళ్తున్నారా అని. నాకక్కడికెళ్ళి హాస్పిటల్ దగ్గరికెళ్ళి ఆయన్ని చూసే వరకు కూడా నా చేతులు, నా కాళ్ళు నా ఆధీనంలో లేవు. అక్కడికెళ్ళిన తర్వాత ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఫస్ట్ నేను చూడలేకపోయాను. మా అమ్మొచ్చి "రామ్మా రూమ్‌లోకంటే" ఆ రూమ్‌లోకొస్తే నేను ఏం చూడాల్సొస్తదో అసలు నిజంగా ఆయన బతికున్నాడా అనేసి ఫస్ట్ ఒక ఫేస్ పెట్టడానికి కూడా నాకు చాలా భయమేసింది. అసలు నక్కి నక్కి చూసాననమాట రూమ్‌లోకి. అతను చెయ్యి పైకి లేపి ఇలా చెయ్యి ఎత్తినప్పుడు హమ్మయ్య! బతికే ఉన్నాడు. అంటే ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఏడుస్తారు. నాకు ఆ క్షణం ఆయన్ని చూసి నాకు హమ్మయ్య! బతికే ఉన్నాడు అనే ఒక ఆనందం వచ్చిందనమాట. అక్కడి నుండి అప్పటి వరకు ఈ ఇల్లు అది కట్టి కొంచెం ఆర్థికంగా ఇబ్బందయింది. దాని తర్వాత వెంటనే ఇల్లు కట్టిన ఒక 2 మంత్స్‌కి ఇట్లాగా యాక్సిడెంట్ అయిపోవటం వల్ల, దానివల్ల ఇంకా ఎక్కువ ఆర్థికంగా బాగా నలిగిపోయాడు. అక్కడి నుండి స్టార్ట్ అయింది సార్ స్ట్రగుల్ ఫుల్లు. ఆ టైం నుండి బాగా స్ట్రగుల్ ఎక్కువైపోయింది. ఇంక ఆయన తెలంగాణలో, మేము ఆంధ్రాలో పిల్లల చదువుల కోసం నేను ఇక్కడ ఉండడం అట్లా అట్లా ఉండటం వల్ల ఫుడ్ అనేది మిస్ అవ్వటం వల్ల షుగర్ లెవెల్స్ అనేది చాలా దారుణంగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఆంధ్రాకొచ్చారో నేనున్నా కూడా కంట్రోల్ అవ్వలేదు. ఆ టైంలో నరేష్ సార్ బాగా కనెక్ట్ అయ్యారు మాకు. నరేష్ సార్ షుగర్ లెవెల్స్ ఎంతసేపు ఊరికే కంట్రోల్ చేసుకోవచ్చు. మీరసలు భయపడొద్దు అని ముందు మమ్మల్ని పానిక్ అవ్వకుండా ఆ సిట్యుయేషన్‌ని అతను డీల్ చేశారు అలాగనమాట. సో, అక్కడి నుండి డయాబెటిక్ అనేది ఆయనకి కంట్రోల్ అవ్వింది. నేనప్పుడు నమ్మాను. వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది నేను నమ్మాను. నేను కళ్ళారా చూసాను మా హస్బెండ్‌ని. ఆయన నిజంగా తన డయాబెటిక్ లెవెల్స్ అనేది తగ్గించుకున్నాడు. ఆహ్, పూర్తి డైట్ అంటే పూర్తిగా అన్నం మానేసి అలా ఏం కాదు. మన హ్యాపీగా తింటూనే డైట్ అనేది మాక్సిమం కంట్రోల్ చేసుకుంటూ ఆహ్, ఈ ఈ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఆయన డయాబెటిక్ అనేది కంట్రోల్ చేసుకున్నాడు. ఈరోజు మేము నలుగురికి చెప్పగలిగే స్థాయిలో ఆయన షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్ అయ్యాయి. తర్వాత వెస్టేజ్‌లోకెళ్ళి నేను ఇలాగా చేస్తానన్నప్పుడు నేను ఫస్ట్ ఆపాను. వద్దు ఎందుకలాగా నువ్వు బ్యాంక్ మేనేజర్‌వి మనకు కొంచెం ఇదిగా ఉంటది అంటే, లేదు అంత బావుంటది అని జెప్పేసి నన్ను ముందుకు తీసుకొచ్చాడు. నేను నమ్మాను, ముందుకొచ్చాను. ఈరోజు మనీ తీసుకుంటున్నాము. అంతా హ్యాపీగానే ఉన్నాము. సార్ నరేష్ సార్, అండ్ తిమోతి సార్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నేను మీ వెస్టేజ్‌కి మీకు చాలా రుణపడి ఉంటాను. అలాగే నేను మా పిల్లలందరూ కూడా మీ వెస్టేజ్‌కి రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమ్య మేడం. మీరు మంచి వ్యక్తులు సార్ గాని మీరు గాని. ఎందుకంటే ఎవరన్నా సక్సెస్ అయితే మీ సక్సెస్ గా భావిస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కష్టపడే వ్యక్తులను చూస్తే బాబురావు సార్కి చాలా ఇష్టం. ఎందుకంటే చాలా సార్లు నాతో షేర్ చేశాడు. అంత మంచి అవును వ్యక్తులు సార్. మీరు. మంచి సక్సెస్ తీసుకోవాలి. మీ ద్వారా 10 మందికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫీడ్‌బ్యాక్ సార్. తీసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి మళ్ళీ టెస్ట్ మనీ అంతా రిపీట్ చేయకుండా మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది, మీరు ఎలా చేంజ్ చేసుకుని వర్క్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ 2 విషయాలు మాత్రమే మాట్లాడండి. నాగరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ టెస్ట్ మోనీ చాలా బాగుంది సార్. అంటే వెస్టేజ్ అనేటువంటిది ఇప్పుడు రవి సార్, ఆనంద్ సారు వలేస్తున్నారు, సురేష్ సారు వజ్రాల కోసం చూస్తున్నాడు, ఎంఎస్ఆర్ గారు పైప్ లైన్ వేశారు. వాస్తవం సార్, అది ఖచ్చితంగా వెస్టేజ్లో అంత ఉంది. అది అందరు తెలుసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. మేము వలే వేస్తున్నాం. ఆల్రెడీ మీరు పైపులు రెడీ చేసుకుంటున్నారు పైప్ కనెక్షన్ వేసుకోవడానికి. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. థ్యాంక్ యూ.
లేదన్నారు మనకు. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుంది సార్, కొంచెం జర్నీలో ఉన్నాను. వాయిస్ క్లియర్ సార్, మాట్లాడండి. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. బాబురావు సార్, రమ్య మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. అవకాశం ఏం లేదు సార్, నిజంగా మీరు మన టీంలోకి రావడం, మన ఫ్యామిలీలో రావడం చాలా మందికి ఆదర్శం. మీ ఐడియల్ చాలా కపుల్ సార్. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. మీ జర్నీ నిజంగా రవి సార్ చెప్పినట్టు జీరో టు హీరో అనేది జస్ట్ సినిమాల్లో ఒక 3 గంటల్లో చూస్తాం, కానీ ఒక లైఫ్ చేంజ్ అయ్యే విధానం మీ లైఫ్ జర్నీలో చూసాం సార్. ఒక చిన్న ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఈ స్టేర్స్ బిల్డింగ్ కట్టి ఒంగోలులో రెంట్ కి ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగారని అంటే మీరు యొక్క జర్నీ చాలా ఇన్స్పిరేషన్ సార్. ఆ యొక్క జర్నీ చాలు. అంత మాత్రమే కాకుండా వచ్చిన దారి, నేను ఇన్స్పైర్ అయిన విషయం ఏంటంటే, నేను పాత ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉంటాను, వచ్చిన దారిని మర్చిపోను అన్నారు చూడండి, అది చాలా గొప్ప విషయం సార్. చాలా తక్కువ మందికి ఉంటాయి ఆ యొక్క ఆలోచనలు. సో అవన్నీ కూడా మీరు ముందుకెళ్తూ, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్, ఒక 100 మందికి వెస్టీజ్ ద్వారా మీ లైఫ్ జర్నీ అనేది ఆదర్శం కాబోతుంది. ఒక 100 మందిని మార్చే శక్తి దేవుడు మీకు ఇచ్చారు అనుకుంటున్నాను సార్. సో త్వరగా మీరు లక్ష్య తీసుకొని ఒక 100 మందికి లక్ష్య ఇచ్చే మార్గం నడుస్తారని కోరుకుంటూ, మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబురావు సార్ అండ్ రమ్య మేడం, మీరు చాలా గ్రేట్ లీడర్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ సెకండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. సుజాత మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సుజాత మేడం గుడ్ మార్నింగ్. మోహన్ రావు సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గురువు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ morning. బాబురావు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. మరి మీరు చెప్పినటువంటి టెస్టిమోనీ చూసినట్లయితే కష్టాలు అనేటువంటి సముద్రాన్ని నుంచి మరి నవ్వులు అనేటువంటి సముద్రంలోకి ప్రయాణం చేస్తున్నారు. అంతేగారు మీరు బిల్డింగ్ పేరు పెట్టారు ఎంఎంఆర్ అని. అది భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచేట, అంటే కొడుకులు మనవాళ్ళకు కూడా ఇదిగో నేను ఈ బిల్డింగ్ కట్టాను, దీన్ని ఆదర్శంగా తీసుకోండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి మీరు కష్టపడేటువంటి వాళ్ళకి అండగా నిలవాలనే ఉద్దేశం చేత 10 మందికి మార్గదర్శకంగా ఉండి 10 మందికి లక్షాధికారులు చేయాలనేటువంటి ఉద్దేశం చేత మీలో ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా పనిచేయటం అనేటువంటిది ఇది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా నా సలహా ఏంటంటే, మీరు భవిష్యత్తులో 10 లక్షలు 5 లక్షలు సంపాదిస్తారు, దాంట్లో అనుమానం లేదు. అప్పుడు ఎంఎంఆర్ పక్కన వెస్టేజ్ అనేటువంటిది పేరు కూడా పెట్టాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా గురువు గారు. థ్యాంక్ యూ. మంచి ఆలోచన. థ్యాంక్ యూ గురుగారు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా మాకు చాలా ఆదర్శం, చాలా ఇన్స్పిరేషన్. మేము మాలాంటి వ్యక్తులు ముందుకు వెళ్ళటానికి, ఇంకొద్దిగా వర్క్ చేయటానికి. థ్యాంక్ యూ. ప్రతిమ మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. ప్రతిమ మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. బాలా మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బాబురావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నరేష్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నిజంగా మీరు నా ఫస్ట్ లైఫ్ లైనర్ సార్ నా బిజినెస్ లో. నిజంగా మిమ్మల్ని మీ టెస్టిమోనీ నన్ను నిజంగా, మీ టెస్టిమోనీ కాదు, మీరు నా పక్కన ఉన్న ప్రతిరోజు కూడా మీ డిసిప్లైన్, అసలు మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీని కూడా చిన్న వాళ్ళమైన మాతో మీరు ఉండే విధానం, ఒక బిజినెస్ పట్ల మీ విజన్ కానీ నిజంగా అద్భుతం సార్. ఎప్పుడైనా కానీ మీతో ప్రయాణం చేసేటప్పుడు బాబురావు సార్ లాగా మనం ఫ్యూచర్ లో ఉండగలమా అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది నాకు. మీ ఐక్యూ లెవెల్స్ కానీ, మీరు ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యే విధానం కానీ, వాళ్ళని ప్రేమించే విధానం కానీ, లేకపోతే పేదవాళ్ళని పైకి తేవాలనే విధానం కానీ సార్ నిజంగా ఎక్సలెంట్ సార్. అసలు మీరు ఇంకా వెస్టేజ్ లో గొప్ప స్థాయికి వెళ్ళాలి సార్. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు మేడం గారు కానీ మీరు కానీ సార్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను సార్. నిజంగా మీరు మా లైఫ్ లైనర్ గా ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దుర్గా మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. దుర్గా మేడం గుడ్ మార్నింగ్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాబురావు సార్ గారు గుడ్ మార్నింగ్. రమ్య మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్, సూపర్ గా ఉంది సార్. ఈ టెస్ట్ మోని ఈ రోజు మాత్రం సూపర్ గా ఉంది. మీ మాటలని నాకు చాలా ధైర్యం వస్తుంది మేడం. మిమ్మల్ని చూపించి కొత్తపట్నంలో బ్యాంక్ మేనేజర్ గారిని చేర్పించాలని చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా బాగున్నాయి మేడం. ఏంటంటే మనం అనేది పేదవాళ్ళుగా మన పిల్లలకి ఏది ఉండకూడదు అనేది నాకు కనెక్ట్ అయింది. సముద్రం అన్నారు సార్, సముద్రం అంతా ఒకటే అన్నారు సార్. ఆనంద్ సార్ గురించి, రవి సార్ గురించి, వీళ్ళందరూ సార్ గురించి చెప్పారు సార్. సూపర్ గా ఉంది సార్. నాకైతే చాలా బాగున్నాయి సార్ మీరు చెప్పిన పాయింట్లన్నీ. మీరు ఏ గోల్ అయితే పెట్టుకున్నారో ఆ గోలు ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. విశాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్.